మొదట్లో పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మే నడుకుంటుంది. లేకపోతే గృహస్థుగా ఉండి ఇంట్లో ఉండి ఇలా జరిగితే పరమాత్మ నడుకోకపోతే పెట్టుకుంటుంది పరమాత్మే సత్సంగం. మరి చెప్పింది పరమాత్మ, నడిపింది ఎలా సత్సంగం అంటే పరమాత్మ. మనం ఏదైనా ఉపన్యాసాలా ఏదైనా మనం ఏంటంటే ఒరిజినాలిటీగా మాట్లాడుకున్నాం. మనకు ఉపన్యాసాలు ఏమీ అక్కర్లేదు. ఉపన్యాసాలు కావాలా? ఉపన్యాసాల వలన నడక తెలియదు కదా. మనం నడిచి నడక చెప్పుకుంటే బ్రహ్మంగా మిగులుతాం తెలుసు. ఉపన్యాసాల వల్ల మళ్ళీ ఉపన్యాసం చెప్పగలుగుతాం. ఉపన్యాసం వల్ల కరెక్టే, కొంతవరకునే ఉపయోగం. ఉపన్యాసం వల్ల కొంతవరకు ఉపయోగం. నడత వలన అందరూ బ్రహ్మీ స్థితిని అనుభవించుకోవాలి. నా ఉద్దేశం చెబుతున్నాను. నడత ఇలా నడవండి అలా నడవండి అంటే తప్పనిసరిగా రోజు ఈ జీవనయాత్ర జరిగితే కదా చక్కగా ఉండగలుగుతామని నా అభిప్రాయమే నేను మాట్లాడతాను. ఎవరిష్టం ఆడతాయి. ఎందువలన నడతే లేదనుకోండి, నువ్వు ఎన్ని వాక్యాలు బట్టి పట్టినా ఇంకొకళ్ళ చెప్పడానికి పనుకో. నువ్వు చేయటానికి కొంతవరకు పనిచేస్తావు. అదే నీ అనుభవం ఉందనుకో, అందరికీ పనిచేస్తావు. నేను హ్యాపీగా ఉన్నాను, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపంగా ఉన్నాను, నేను బ్రహ్మంగా ఉన్నాను అని మనం మన అనుభవాన్ని చూస్తా అంటే అందరికీ అవకాశం. జీవన్ముక్తి, ఓహో జీవన్ముక్తి అంటే మరీ కష్టమేమీ కాదు. నడతను మార్చుకోవటమా? శాంతంగా ఉండండి, కోపం తగ్గించుకోండి. ఇలాంటివి నువ్వు ఎన్ని రాయి, ఎన్ని పుస్తకాలు రాయి, ఎంత రామకోటి రాయి. శాంతంగా ఎలా ఉండాలి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి. కారణం ఏంటి? దేహం మీద అభిమానం ఉంటే కోపం తగ్గదు, శాంతం తగ్గదు. కొంతసేపు తగ్గినట్టుగా ఆ ఇంద్రియం పెద్దేదో గొప్పగా ఉన్నట్టు ఉంటుంది ఆ కొంతసేపు. ఆ తర్వాత మళ్ళీ రివర్స్. అదే నువ్వు దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్నాను, దేహమే నేను కాదు అనుకో, జీవోత్సవంగా ఉన్నాం అనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ మనం పుట్టం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా లేదా? మనం అందరం సత్సంగంలో అందరూ హ్యాపీగా ఉన్నామా లేదా? ఎందువల్ల అనుభవించకొద్ది హాయి ఉంటుంది. తెలియబడ్డంది కొద్ది అనుభవిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు లేదా? కొద్ది అనుభవిస్తున్నాం. ఆ కొద్ది అనుభవమే అంతే. కొద్ది అనుభవిస్తున్నాం అని అనుకోకండి. ఆ అనుభవమే మీకు ఆఖరి వరకు మీ యొక్క హాయిని తెలియజేయండి.
ఇప్పుడు ఇంతే అనుభవిస్తున్నావు, మనసు వచ్చింది అంటావు కొంతసేపు. వచ్చి వచ్చి ఏం చేస్తుంది, దానికి స్థానం లేదు. నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న అనుభవం ఉంది, కొద్ది అనుభవం అంటున్నాం. ఆ కొద్ది అనుభవం కూడా క్లారిటీగా ఉంది, రోజు రోజుకి కూడా అదే అభ్యాసంతో ఉంది. ఎందుకంటే ఇంక చెడు వినం, చెడు మాట్లాడడం, చెడు చూడడం, చెడు తలంపు రాదు. మంచి, ఏం మంచి? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న మంచి రూట్లో మనం ఉండగలుగుతున్నాం. ఇంకేముంటుంది చెప్పండి? ఉన్నదంతా నేనే 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 అంటంటే, నేనే అంతా నేనే అంతా అంటంటే ఇంకెనకడుగు ఉంటుందా? నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. విషయాలు లేవు, వ్యామోహాలు లేవు, ఇది అది మాట్లాడటానికి ఏమీ లేదు, ఆలోచించడానికి ఏమీ లేదు, చూడటానికి ఏమీ లేదు. అన్నీ తానై ఉన్నప్పుడు ఇంకేం చూస్తుంది, ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది? అంటే వింత విడ్డూరం ఉంటుంది, భ్రాంతి ఉండదు. మీకు అర్థం లేదా? భ్రాంతి ఉండదు. రోజు మామూలుగా ఉంటుంది, ఏమీ అనిపిస్తుంది. అదే అనుభవం. ఇప్పుడు మీకు ఉందా అనుభవం? కొద్ది అంటున్నా, కొద్ది కాదు, ఇదే ఆఖరి వరకు ఇంతే. ఈ అనుభవం అలా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం వలన బతికినట్టు మీకు లేదు. సావు మీద లేదు, పుట్టుక మీద లేదు, ఇప్పుడు జరిగే దాని మీద లేదు. అంటే మనస్సు లేని స్థితిలో అనుభవంలోకి సత్సంగులు అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా రెండో భావం లేదు కాబట్టి ఇదే రోజు ఇలా ఉండటమే. ఇంకేమి కొత్తగా వింతగా ఇంకేమి నేర్చుకునేది ఉండదు. ఈ అనుభవం అలా 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 కంటిన్యూగా ఆకర్షిస్తారు, అలా ఉంటుంది. అసలు అనుభవం అలవాటైంది కదా. మెయిన్ అనుభవం ఎలా వచ్చింది? దేహం నేను కాదు, నాకైనా మహాత్మ పుణ్యం అంటారు. దేహం నేను కాదు, నేను ఆత్మనే అనేటప్పటికి నాలో ఆత్మ, అందరిలో ఆత్మ అంతటా. ఆ దేహాలు ఈ దేహాలు అన్నీ ఉన్నంతసేపు ఏదో బొమ్మలాట ఆట ఆడేస్తాయి, ముగింపు. అది తెలుసుకున్నాడే ఆకర్షాస్ వరకు జీవన్ముక్తిగా ఉండదు, విదేహముక్తి ఖాయం అవుతుంది. అది విదేహముక్తి ఖాయం అవుతుంది. ఎందుకు అవదు? ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? విదేహముక్తి ఆ పేర్లు అంతకనే లేదు. అనుభవంలోకి వచ్చినట్టు పేర్లు, ఇవన్నీ పేర్లు. మన దేహానికి ఎలా పేర్లు పెట్టుకుని పిలుస్తున్నాము, ఈ శాస్త్రానికి కూడా, ఈ శాస్త్రంలో ఈ పేర్లమ్మ ఇవన్నీ ఉన్నది తానే, తాను తప్పరండి. ఉన్నది తానే, తాను తప్పరండి అన్న భావంతో ఉన్నప్పుడు ఇంక విడుదలే కదా. 24 గంటలు విడుదలే కదా. ముందు దేహం నేను కాదు అన్న కొటేషన్ ఉండాలి. దేహం నేను కాదు అంటే ఆటోమేటిక్గా అన్నీ అయ్యేపోతాయి. నా అనుభవం అది. నేను మీకు అలాగే చూస్తున్నాను. నేను ఇలా హాయిగా రిలాక్స్గా ఉంటున్నాను, మీకు కూడా ఆ రిలాక్సే బ్రహ్మం చూస్తున్నాను. బాగుందా? నాకు తెలుసుందే కదా చెప్పటం. నాకు తెలియంది నేనేమి చదివేసి ఏమి కాదు. ఎంత చదివినా ఎంత విన్నా అన్నీ వదిలేయాల్సిందే. నీ అనుభవంలోకి వచ్చాక అలా అని పట్టుకోవటం కాదు, వదిలినట్టు కాదు. వదిలేయవలసిందే అంటే వదిలేస్తే ఎలా కుదురుతుంది? మనస్సు వచ్చిందనుకోండి, ఆ పుస్తకం చదవద్దా చెప్పండి? ఇంట్లో ఊరికే మాయ మనుషులతో ఉన్నారు, అప్పుడు ఏ కొద్దిసేపు పుస్తకం చదువుకోకపోతే సిరాకెత్తుకో. నేనే అంతా నేనే అంత ఎంత అనుకున్నా అసలు వాళ్ళతో వాళ్ళ సంభాషణ అంతో ఎంతో వచ్చి తొంగుతూ. అందు గురించి ఈ పుస్తకాలు అవసరం. పాటలు, పద్యాలు, ఈ భక్తులు, ఈ పూజలు ఇవన్నీ దేనికి అవసరం అనుకున్నావు? ఎంతో కొంత పట్టకుండా 24 గంటలు పరమాత్మ యందు మమేకం అవటం కోసం ఇవన్నీ కావాలి. అది నేను ఇప్పుడు ఏ లలిత శాస్త్రం చదివాను, ఏ విష్ణు శాస్త్రం, ఏదో పాట పద్యం, అప్పుడు కొంత రిలాక్స్ అవుతుంది.
మరి ఇంట్లో అందరూ మాయతో కూడిన వాళ్ళే. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఊపిరి అన్నట్టు అయిపోతుంది. అవునా కదా? ఇంట్లో అందరూ మాయోళ్ళే కదా. నీకంటే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం తెలియబట్టింది. ఈ దేహం నేను కాదని నీకు తెలియబట్టింది. మిగిలిన వాళ్ళు అందరూ మామూలు వాళ్ళే కదా. మామూలు వాళ్ళతో ఏం చేయాలి? ఏదో వస్తువుని తీస్తే ఇంక మన దగ్గర రోజున్న రాదు. ఆటోమేటిక్గా మనతో మనం ఉండటానికి అలా చదువుతా అలా ధ్యానం చేసుకున్నా సార్. మరి మామూలు వాళ్ళకి తెలియదు కదా. దేహం నేను కాదు అని మనకి వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. అందు గురించి చెప్పడం కుదరదు. అడిగిన వాళ్ళకి చెప్పాలి, కొంత విని వాళ్ళకి చెప్పినా అది వాళ్ళు కూడా సుఖపడతారు. మరి మొండిగా వాదనలు ఎత్తారు చూడు, అలాంటి వాళ్ళకి ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? మొండిగా వాదన ఇస్తారు నీ భర్త, ఎలా చూస్తావు? రాకుండా ఊరుకోవటం ఉత్తమం. ఊరుకున్నాం అనుకో, నీకు రిలాక్స్, వాళ్ళకి రిలాక్స్. లేకపోతే సంసారంలో రోజుల్లో అలా నడుచుకున్నప్పుడే నడత నడిచాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. నువ్వు ఏది అడుగు చెప్పేస్తాం. ఏది నడత శాస్త్రంలో ఏదడుగు ఏమీ రాదు, కానీ నడతలో ఏదడుగు మా అనుభవంలో ఎంత ఉంటే అంత చెప్పాలి. అర్థమైంది? అనుభవంలో ఏముంటే అదే చెప్పగలుగుతాం. అనుభవంలో ఏం చెప్తాం? నడుతా అంటే అదే ఆటోమేటిక్గా ఇంతే, ఆఖరి వరకు ఇంతే నడతా. ఇలా నడిచేట్వే దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని అలా ఉండిపోవటమే. ఇప్పుడు మనకు రిలాక్స్గా ఉన్నాం కదా, అలాగే ఆఖరి వరకు రిలాక్స్ ఉంటుంది. దేహభావంతో ఉంటే రిలాక్స్ ఉండదు. నన్ను చూశారు, వీళ్ళు నన్ను చూడలేదు, నేను వీళ్ళకి ఎంత పని చేశాను, వాళ్ళకి ఎంత పని చేశాను. ఎందుకంటే మనం పని చేస్తానే లాభం కోసం చూస్తాం. అంతేకాని కర్మ పరిత్యాగాలు, కర్మయోగాలు చేయరు. మామూలు కర్మయోగం చెప్తారా? నిష్కామ కర్మయోగం చెప్తారా? తెలిస్తే కదా. అందు గురించి నెమ్మదిగా ఏమవుతుంది, మనకు తెలియబడ్డంది కాబట్టి బ్రహ్మాత్మ. పైకేమో అరవక్కలేదు, లోపం అంత బ్రహ్మాత్మ బ్రహ్మాత్మ బ్రహ్మాత్మ. అర్థమైందా? ప్రతిదీ బ్రహ్మాత్మ. మన ఎంప సంటి కారు మీద వెనకాల బ్రహ్మాత్మను రాసుకోలేదా అర్థం మీద? అన్నీ బ్రహ్మార్పణం. ఇది అదని కాదు, ప్రతిదాన్ని బ్రహ్మార్పణం చెయ్యాలి. అర్థమైందా? తెలిసాక ఇంకా దేని ఎందు ఇది ఇది దాన్ని మళ్ళీ మనసుతో ఆలోచించుకో. మనసుతో ఆలోచించుకుంటే కొన్ని బ్రహ్మాత్మం, కొన్ని బ్రహ్మాత్మ అనలేదు, కానీ అంతా పరమాత్మే అన్న భావంతో మన సత్సంగులు అందరూ ఉంటున్నారు కాబట్టి ఆడ కారు కూడా బ్రహ్మాత్మ రాసుకోదు. మనసున్న వాళ్ళు ఏమంటారు? కారుకు బ్రహ్మాత్మను ఏంటంటారు. తెలియని వాళ్ళకి ఇంకో అర్థం. అది అన్నీ బ్రహ్మమే, అంతా బ్రహ్మార్పణమే. అమ్మ చెప్పారు అని కదా ఆడు బ్రహ్మాత్మ రాసుకున్నాడు. చక్కగా ఏది చేసినా బ్రహ్మాత్మంగా అని నడుస్తున్నాడు. అనిపించిందా? అందు గురించి ప్రతిదీ మనం బ్రహ్మాత్మంగా అనుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా అలా తటస్థంగా ఉంటాయి బ్రహ్మాత్మ. ముందు నోటితో బ్రహ్మాత్మ అన్నాం, నెమ్మదిగా ఏదొచ్చినా పరమాత్మే కదా, నీదే కదా, నువ్వే కదా, ఇలా ఇలా అనుకుంటా ఉండు. సైలెంట్ వచ్చారు మనసుకి, నోటికి కాదు మనసుకి సైలెంట్ వచ్చింది. నోరు ఉంది, మాట్లాడకుండా ఎలా కుదురుతుంది? మనసు సైలెంట్ వచ్చింది. తొట్టుబాట్లు ఏమి ఉండవు. ఇప్పుడు లోపం మరి ఏమీ లేదు, నాకు డ్యూటీగా చేస్తాను అంతే, ఇంకేమీ ఉండదు. అదని ఇదని అలాగని ఇలాగని రెండోది ఉండదు.
రెండోది ఉంది అంటే మాయ. రెండోది ఉంటే మాయ. రెండోది అంటే మనసు. మనసే కదా మాయ. ఆ బంధాలు లేవు, మనస్సు గొడవలు లేవు. మనస్సు లేని స్థితి, హాయిగా ఉంటాం అలవాటు. మనం ఏమీ తెగ చదివేక్కర్లేదు. ఇలా అనుభవంలో ఉండండి, అందరూ జీవన్ముక్తులమే కదా. మనం అందరూ జీవన్ముక్తులుగా ఉంటున్నామా లేదా? ఎవరికైనా చెప్పిన అనుభవం చెప్పండి, హాయిగా ఉంటారు. ఆఖరిగా అవుతుంది జీవన్ముక్తి విదేహముక్తి శాస్త్రంలో. అది కాదు, మనం ప్రతి నడతలోనే బ్రహ్మార్పణం చేస్తాం. ఇంద్రియ నిగ్రహం బ్రహ్మార్పణ. అసలు మనస్సు లేదు, బ్రహ్మార్పణ. మనస్సు కదా ఈ తడివిట్లన్నీ నేర్పి జన్మలు తెస్తుంది, బ్రహ్మార్పణ. దాన్నే కదా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అంటే మెయింటైన్ చేయాలంటే దేహభావన ఉంటే చేయలేం. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటే ఆటోమేటిక్గా అదే మెయింటెనెన్స్ అయిపోతుంది. మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని హాయిగా యజమానిగా ఉండకూడదు. అబ్బాయి తెలియకే కదండి ఈ ఆటపోట్లు, ఈ జన్మలకే కారణం ఏంటి? ఆ మనస్సు యొక్క అలజడి. మనస్సు అలజడి ఎలా అవుతుంది? దేహం నేను అనుకుంటే అలజడు, దేహం నేను కాదు అంటే అలజడు. దేహము నేను కాదు, ఈ దేహము నేను కాదు. ఎప్పుడో దేహాలు కూడా ఇప్పుడు ఈ దేహం నేను కాదు, అది తెలుసుకో. ఎంజాయ్గా ఉంటుంది. ఏ దేహం నువ్వు కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ దేహం కూడా లేకుండా ఉంటే, అంతకుముందు ఆ దేహాలు గొడవ ఉండబట్టే కదా ఇప్పుడు పుట్టాం. ఇప్పుడు ఈ దేహం గొడవ లేకుండా ఉంటే మరలా అంతకుముందు ఆ దేహాల గొడవలు ఎత్తే కదా పుణ్యం పాపం అవన్నీ తెచ్చుకున్నాం. మనసుతోటి సూక్ష్మ స్థూల కారణదేహాలతో తయారయ్యాం కదా. ప్రకృతి పంచభూతాలతో, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం, మరి వాటితోటే కదా ఈ సంధానం ఇదంతా నిర్మితమైంది. ఇలా తెలుసుకుందరా తేలిగ్గా ఉంటుందా? జ్ఞానం అంత తేలిక రెండోది ఉంది. అర్థమైందా? తెలిసాక, తెలియకముందు అదేదో పెద్ద జ్ఞానం అంటే అది వేరు పెద్ద ఏదో అనుకుంటాను. ఇప్పుడు తెలిసాక ఎంత బాగుంది. ఈ దేహం నేను కదనే బ్రహ్మను. నాకైనా ఏం తెలుస్తున్నా మహాత్ములు స్వామి శివానంద్ గారు రాశారు కదా, ఆయన వాక్యం పట్టుకున్నంత ఎంత రిలాక్స్గా. మరి చూడు, చిటుకులో మోక్షం అంటే నీ మనస్సు బుద్ధి అసలు ఏది నేను కాదు. పంచుకోసారి పంచేంద్రియాలు అన్నీ నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలియబట్టవే విడుదల. ఇవన్నీ నమ్మాయి ఇలా చదువుకుంటా అంటే టైం పాస్ అని, రోజంతా టైము వేస్ట్ అవ్వకుండా నేను అంటే మీ మనసును అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఏదో అలా పుస్తకం చదువుకుంటా అంటే మీకు తుయ్యాత వస్తుంది. ఇంకెవరో మామూలు వాళ్ళు మన దగ్గర రారు. పుస్తకం చూస్తే పాప మామూలు వాళ్ళు. జ్ఞానులేమో అయ్యో పుస్తకం చదువుకుంటున్నారా మేము వింటాం మేడం. అలాగా అన్నీ కూడా జరుగుతాయి. మనకి మన తల్లిదండ్రులు చదివించినందుకు ఆ చదువు ద్వారా మనం హాయిగా చదువుకుంటాం. పెద్ద పెద్ద ఎక్కలేదు, బ్రహ్మాత్మంగా బతికేట్టు పరమాత్మే నేను అనుకుంటా ఉండటం అంతే. ఉన్ననాడు ఈ దేహం ఉన్ననాడు పరమాత్మే నేను నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించింది అన్న భావంతో ఉండేటికి ఈజీగా రోజు ఇదే చెప్పుకోవాలి. కొత్తగా నువ్వు ఎన్ని నేర్చుకున్నా విద్యలు మళ్ళీ అన్నీ నశించి ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుని పరమాత్మ మిగలటం ఒక్కటే మన లక్ష్యం.
నా ఉద్దేశం. నాకు అంతే వచ్చు, నాకేమి రాదు. అనుభవంలో ఇలాగే ఉంటాయి. అనుభవం మీకు తెలియజేయటం, ఆ బ్రహ్మం చేస్తాం, ఆ బ్రహ్మం వింటాం. రెండూ నాది కాదు, రెండూ బ్రహ్మాత్మ. ఎంత హాయిగా ఉంటుందరా. సత్సంగం ఎవరిది? బ్రహ్మాత్మ. బ్రహ్మం చేస్తుంది, బ్రహ్మం మాట్లాడుకుంటుంది, బ్రహ్మే వింటుంది. నీకా నాకా చెప్పండి. ఉన్నదంతా బ్రహ్మే. ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. తెలియనప్పుడు నువ్వు వేరు నేను వేరు, వాళ్ళకి వచ్చు వీళ్ళకి రాదు, వీళ్ళు జ్ఞానులు వాళ్ళ అజ్ఞానులు. రోజున అజ్ఞానులు అయితే నీకెందుకే, జ్ఞానులు అయితే నీకెందుకు? నువ్వు జ్ఞానులు అంటున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. అజ్ఞానులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. అన్నీ మనసుకి భయం చెప్పుకుని అజ్ఞానం దగ్గర మానేసి జ్ఞానం దగ్గరికి వెళ్ళి తెలుసుకో. అంతే కదా మరి. కష్టపడి ఇక్కడికి వస్తున్నారు అంటే సత్సంగానికి, అది మీరు మరి ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అది ఎందుకు వస్తున్నారు? ఆసక్తి, ఆసక్తి పరమాత్మేందు ఆ యొక్క శ్రద్ధ ఉండబట్టి, దేహం నేను కాదు, నేను దేవుణ్ణి. ఈ దేహంతో ఉంటే జన్మలు వచ్చేస్తాయి, దేహభావన వీడాలి, పరమాత్మగా మిగలాలి అన్న దృఢ సంకల్పంతో ఉండదు. ఇదే అనుభవం. అనుభవం ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా లేదా? అంటే మెయిన్ దేహం నేను కాదని అదే మొక్క చెప్పాలి రోజుని. ఎక్కడో మొక్కలో దేహం నేను కాదని చెప్పడం కాదు. 24 గంటలు దేహం నేను కాదు అని ముందులో అనుకోకపోతే రాదు, ఈ విడుదల అవదు. ఏమో నా ఉద్దేశం, నాకు చిన్నప్పుడు మరి దేహం నేను కాదు, నేను ఆత్మని అన్న మొక్కనే కదా పాటించింది. మరి ఏంటి? దేహం నేను కాదు, నేను దేవుడును. దేహం నేను కాదు, నేను దేవుడును అనేటప్పటికి ఏమవుతుంది? దేహభావం వీడి పరమాత్మ మరి. ఈ భావన వీడితేనే కానీ మీకు ఇది వెంటనే అందేస్తుంది. చూడండి, జ్వరం వస్తే ఇంజక్షన్ చేయించేసుకుంటారు, వెంటనే జ్వరం తగ్గిపోవాలి. అలాగే ఇది వెంటనే ఈ దేహం నేను కాదు అనుకునేవాడికి, నేను దేవుణ్ణి అనుకునేవాడికి వెంటనే అంది హాయిగా. ఎలాగా అనుకున్నాం ధ్యాసలో, అంతే. ఆ ధ్యాసతో అలాగే అమ్మ పుట్టాము మరణించు, ఇంకెళ్ళి వరకు ఇంతే. మధ్యలో అనేక ఆటలు, ఎవరి జీవితం ఆడతాయి. అంటే ఎవరి అధ్యాయం వాళ్ళది. ఎంతో ఉండమన్నా ఉండరు, వెళ్ళిపోమన్నా వెళ్ళిపో, ఎవరాయి వాళ్ళు. మరి అనారోగ్యం వస్తే ఉండిపోయారా? లేదు. అనారోగ్యం రాలేదు, ఉండిపోయారా? లేదు. అనారోగ్యం వచ్చినా ఆరోగ్యంగా ఉన్నా ఆయుర్దాయం అయిపోతే ఏదో వంకెట్టు ఖాళీ అయిపోతుంది పాత్ర. ఆరోగ్యంగా ఉంటే మాత్రం ఉండిపోయారా? చెప్పండి. అసలు ఆయుష్ లేకపోతే ఏదో రోగం మీద వంకెట్టుని తీసుకుపోతాయి. అంతేగాని మెయిన్ ఆయుర్దాయం రా. అప్పటి వరకు నమ్మ తిరిగి తిరిగి వాళ్ళమ్మ ఇలా అయిపోయారమ్మా. ఉన్నసేపు తిరగలేంటి. ముసలోళ్ళు, మరీ ముసలోళ్ళు అయితే మంచాలు పట్టిన వాళ్ళు అంటే తిరగలేరు కదా. తిరిగి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవటం ఏంటి? ఎంత కావాలి శ్వాసం ఆటం మీద గొప్ప ఏంటి? ఏ టైంలో అయిపోయేది ఉంటే ఆ టైంలో నిర్ణయం. చూడండి, మన పెళ్ళి, పుట్టడం అన్నీ ఎలా ముహూర్తాలు, ఇది కూడా ముహూర్తమే.
రాసేసి ఉంటుంది, ఆ టైం వచ్చేస్తుంది. ఆ క్షణాన్ని బ్రహ్మాత్మ, పరమాత్మగా మనం ఉంటున్నాం కాబట్టి మనం బ్రహ్మాత్మ. మామూలు వాళ్ళేమో చచ్చిపోయారు అంతే. ఇంకా ప్రతిదాన్ని అలా విడుదల చేసేసుకోవాలి. మనం బతుకున్న సేపు వాళ్ళ కోసం ఎడితే ఏం మిగులుతుంది? మనకి కళ్ళకు వ్యాధిని, దేహానికి నీరసమని, పరమాత్మగా ఉండటానికి మన ఆయువు అయిపోతుంది. అందరి కోసం ఎడుతూ కూర్చుంటే మన ఆయువు అయిపోతుంది. అవునా? చెప్పు. మీ అమ్మమ్మ నేను పెంచారు. అమ్మమ్మ అంటే వస్తారా? తాతయ్య పెంచారు. తాతయ్య అంటే వస్తారు. వాళ్ళ మీద గౌరవం అలా నిలబెట్టుకో. అంతవరకు ఉంచుకోవాలి. అంతే, గౌరవంగా అలా ఉంటే దేహం నాసు. అంతేకాని నువ్వేం చేయలేవు కదా. గతించిన కాలం గురించి ఎడితే ఏమవుతుంది? ఉన్న కాలం వేస్ట్. అవునా? ఉన్న కాలం వేస్ట్. మనకు అసలు తెలిసి సత్యసడి ఇప్పుడు తెలుసు. ఈ తెలుసున్న కాలం కూడా వృధా అయిపోతే ఇంకేమవుతుంది? రేపు ఎదర పిల్లలు పెళ్ళిళ్ళు బోల్డ్ కథలు ఉన్నాయి. వాటిలో కొంత ఎలాగా మళ్ళీ మనసు పెట్టాలి. అది బ్రహ్మాత్మ. నీకు ఈ అభ్యాసం ఉందనుకో, ఆ బ్రహ్మే అన్నీ చూసాను. అర్థమైందా? మరి మా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ బ్రహ్మే. నాకు మనసు లేకుండా పరమాత్మ ఆడే అన్నీ చేశారు కాబట్టి నాకేమి లేదు. అంటే అనుభూతి అంటే ఆటోమేటిక్గా బ్రహ్మే చేశారు. నువ్వు అక్కడ మనసు పెట్టి ఏం అక్కర్లేదు. ఎవరో ఏదో చూస్తారు, అక్కడ ఆ పని అయిపోతుంది. అర్థమైందా? అక్కడ కళ్యాణం అవుతుంది, అయిపోతుంది. నువ్వు అనుకున్నా అనుకోపోయినా పెళ్ళి టైము వచ్చిన కానీ పెళ్ళి అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి పిల్లల పెళ్ళిళ్ళు ఆ పెళ్ళి ఎప్పుడు అవుతుంది మనకి ఎందుకు? వయసు గీసు కాదు. కొంతమందికి అవుతాయి, కొంతమంది కాదు. కొంతమందికి ముందు అవుతాయి, కొంతమంది వెనకాల అవుతాయి. అసలు ఆ కళ్యాణాలు ఎప్పుడు వస్తాయి? ఏం జరుగుతుంది? వాళ్ళు ఒంటి మీద ఏముంటుంది, మన ఒంటి మీద ఏముంటుంది మనకు. అందుగురించి ప్రతిదాన్ని ఆలోచించు తప్పు. ఈ దేహం నేను కాదనే బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటాంటే ఆలోచన విధానం అంతా బ్రహ్మార్పణంగా ఉంటుంది. అలాని పిల్లల పెళ్ళిళ్ళకి అన్నీ కొనుక్కోవటం మానేసి ఏమి కాదు. పిల్లలు పుట్టారు అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళకన్నా అన్నీ మామూలే, అన్నీ చేసుకోండి. కానీ ఆలోచన విధానంలో తేడా. అన్నీ మామూలుగా కొనుక్కుంటూ ఉంటారు, తింటారు, అన్నీ మామూలే. వాళ్ళ కోసమని అన్నీ అమ్ముతారు, అన్నీ రైట్. కళ్యాణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. జరిగితే జరగదు అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నోళ్ళు మాకంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి మేము ఏ హెడ్డింగ్లు లేవు మనసుకి. ఊరికే అలా 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 అయిపోతుంది. జరిగితే జరుగుతుంది, జరగదు అనుకోకపోతే నిలబడదు. ఆలోచన వచ్చేస్తుంది. వాళ్ళ కళ్యాణం ఉండాలి, నీ కొడుకైనా కూతురికైనా. నువ్వు అనుకుంటే కాదు, నీ కళ్యాణాన్ని బట్టి మీ అమ్మని మీ నాన్న అనుకున్నా నీ కళ్యాణాన్ని జరుగుతుంది. అలా విధి ఎవరు ఎలా నిర్ణయంగా తెచ్చుకున్నారో అలా జరుగుతుంది. అలా ప్రతిదాన్ని అంగీకరిస్తూ ఉంటే ఆ పరమాత్మ ధ్యాసలో అలా పడి బ్రహ్మాత్మకంగా హాయిగా జీవితాన్ని సార్థక చేసుకో. జీవించుండగానే జీవన్ముక్తి. చచ్చిపోయాక ఇంకేముంటుంది? బ్రతుకుండగానే కదా. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. తెలుసుకునేది, అనుభవించేది, వ్రాసేది అంతా బ్రహ్మ. ఇది బ్రహ్మభావం. ఏడో వస్తు. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మ. తెలుసుకునేది, అనుభవించేది, వ్రాసేది అంతా బ్రహ్మ. బ్రహ్మ కదా, అంతా బ్రహ్మ కదా చెప్పండి. ఇది బ్రహ్మభావం. ఆధ్యాత్మికంగా
మనం నడుచుకోవటం వలన హాయిగా ఉండగలుగుతాం. మనసుతోటి జీవించున్నంతసేపు రోజున రోజున ఇప్పుడు సుఖం ఉండదు, ఆ తర్వాత జన్మనిచ్చు. అవునా? ఆ తెలియని వాళ్ళకి ఎలాగా తెలియదు, మనం చెప్పినా ఎనరు. అందు గురించి మనకు తెలియబడ్డ కాబట్టి మనకు మనమైనా సుఖపడతాం. మనకు మనం సుఖపడతాంటే వాళ్ళు అనుకుని తిట్టుకుని వదిలేస్తారు. ఆడవాళ్ళం కదా, మగవాళ్ళు అలా తిడతారు, మనకెందుకు అని వదిలేదు. అహంకార రాహించిపోదు, అహంకార రాహించిపోదు. అహంకారం లేదు, అహంకారం నశించింది. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనేటప్పటికి రాహిత్యమైందని. అహంకార రాహిత్యపోదు, సర్వం బ్రహ్మమై. పరమాత్మ అలా రాయించాడు. ఏముంటే ఈ మాటలు. అహంకారం రాహిత్యము. నేను ఏదైనా మాట్లాడగలను చూడండి, అంటే అక్కడ అభిమానం లేక కదా. అహంకారం ఉందా, మమకారం ఉందా, లేకపోతే అలా మాట్లాడగలమా చెప్పండి. మాట్లాడుతుంటే మీరు అమ్మ అలాగే మాట్లాడతారు అనుకుంటున్నారు. నాకు అహంకారం మమకారం లేక మాట్లాడుతున్నాను. పుట్టినోళ్ళ గురించి కానీ, పోయినోళ్ళ గురించి కానీ, బతుకున్నోళ్ళ గురించి కానీ ఏం మాటలు మాట్లాడినా బ్రహ్మార్పణం. ఇందువల్ల ఏమీ లేదు, అలా హాయిగా ఖాళీ. ఓం అంటే ఓం అన్నట్టు దర్జాగా ఉంటుంది. లోపల ఏదో గొడగొళ్ళు ఉంటే నిలబడలేం కదా. ఎంత పనిలో ఉండు, ఎంత పిల్లల పెళ్ళిలో అయినా ఇలాగే ఉన్నాం. మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినా ఇలాగే ఉన్నాం. మరి ఏది వచ్చినా దేహానికి ఇలాగే ఉన్నాం. ఎందువల్ల ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు. అవి అలా వస్తూనే ఉంటాయి ఉన్నన్నాళ్ళు. మనకెందుకే పట్టించుకుంటే మళ్ళీ మనకు మధ్యన గొడవ కదా. మధ్యలో మనస్సు ఉంది, అది ఆలోచనతో పట్టించేసుకుంటాం. దాన్ని నశింపజేసుకోవటానికి అహంకార రాహిత్య బోధ. ఈ బోధ అంటే అహంకార బ్రహ్మ ఎలా రాయించాడు. అహంకార రాహిత్య బోధ. అహంకారం లేదు, మమకారం లేదు, అటువంటి బోధే మన పుస్తకాలన్నీ. సర్వం బ్రహ్మమే. మన పుస్తకాలంటే మందా బ్రహ్మాన్ని. మనం బ్రహ్మంగా ఉన్నామని మన పుస్తకాలు మనం అంటాం. మనం అంటే అందరూనే. నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం. తెలుసుకున్నవాడు మనమే అంటాం. నాది నేను అనం. అహంకారం మమకారం అంటే నాది నేను అంటాం. ఆ రెండూ లేనప్పుడు ఏ గోళలు. అందరం మనమే. అందరూ రిలాక్స్గా ఉన్నట్టే మన యొక్క తీరు. అవునా? సర్వం బ్రహ్మమై ఉన్నదంతా పరమాత్మే. ఇంక బ్రహ్మం అని తెలియబడ్డాక సర్వం సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే, నేను చూడలేదు. తెలియని రోజుల్లోనే మొక్కలు వచ్చినాయి కదా నాకు. అయినా దాని అర్థం తెలుసులే. ప్రతి పదార్థాలు సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంత నేనే అంటే ఒకటే. దాన్ని అలా వచ్చినాయి కదా నాలోంచి అని తెలియదు. బ్రహ్మము తప్ప రెండో వస్తువు, బ్రహ్మం తప్ప రెండో వస్తువు. దీనికే చంటి వెంపలోని ఈ డైరీ ఇదో బ్రహ్మం తప్ప రెండో వస్తువు. ఆత్మ మనలో ఉంది. ఆత్మ ఎక్కడి నుంచి ఉందా, అందరిలోనే ఉంది, అంతగా ఉంది. ఎటు చూసినా ఈ అనంతత్వం, ఈ అనంత చిత్తం ఆత్మయే, పరమాత్మయే. ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏదో ఒకటి ఉంది. మనలో ఉందా, అందరిలో ఉందా అంటున్నాం. అమ్మ మనలో ఉందని ఎలా స్పష్టం అవుతుంది చెప్పండి. మనలో ఉందని ఎలా? అంతలో ఉన్నప్పుడు మనలో కూడా ఉన్నట్టే కదా. అందరిలో ఉన్నప్పుడు మనలోనే ఉన్నట్టే కదా. అందరం అంటే వాళ్ళలో మనము ఒకడమే కదా. అందరా నిండున్న బ్రహ్మానికి నమస్కారం. అందరిలోని నాలోని ఉన్నదే అనంత చైతన్యమే అని అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? అందరిలో
నాలో అంతటా అనేటప్పటికి ఏమవుతుంది? అందరం ఒకటే కదా అంటున్నాను నేను. అందరం అంటే మనమే కదా. అందరిలో, నాలో, అంతటా ఏదైనా ఒకటి. అందు గురించి మనం అందరం అదే ఉన్నాం. అలా ఉండటానికే మనం ధన్యజీవులం కాబట్టి మనకి ధన్యత ఉంది. నేనే అంత అంత నేను నేను లేని చోటు ఏది, ఉన్నదంతా పరమాత్మే, పరమాత్మ తప్ప రెండోది లేదు. నాలో నీలో అందరిలో అంతలా వ్యాపించు అని తెలుసుకున్నాం కాబట్టి మన అనుభవం అంతా కరెక్ట్గా ఉంది. ఎవరి అనుభవమైనా ఎందువల్ల దేహం నేను కాదు అనుకోవటం మన అందరి అనుభవం. నాలో దేవుడు ఉన్నాడు అంతే. ఆత్మ మనలో ఉంది. ఆత్మ సుఖం, ఆత్మ సుఖస్వరం, ఆత్మ సుఖస్వరం అంటే ఎప్పుడు యుద్ధానికి ఏది అంటది. సుఖంగా అక్కడ దుఃఖం ఉంటుందా? అందుకు సుఖస్వరూపం రాశారు. సుఖం బాహ్యం నుండి లభించేది కాదు. సుఖం బయట నుంచి వస్తుందా? బాహ్య వస్తువుల నుంచి వస్తుందా? మనలో అనంత సుఖం ఉంది. ఆ అనంత సుఖంగా అలా ఉండాలంటే దేహభావన వేడాలి. దేహం నేను కాదు, దేహం నేను కాదు. ఆ తలంపు లేకపోతే కుదరదు. దేహభావన వీడితేనే కానీ మీరు ఎన్ని చరిత్రలు చదవండి, ఎన్ని 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 ఎన్నైనా సరే దేహభావన వేయకుండా జ్ఞానం మీద అందదు. నా ఉద్దేశమే చెప్పేస్తుంది. తప్పు రైట్ అన్నది మీరు ఆలోచించు. నా అనుభవం ఏదైతే ఉందో అదే మొక్క మాట్లాడతాను. సుఖం బాహ్యం నుండి లభించేది కాదు. సుఖం బాహ్య వస్తువుల ద్వారా మనుషుల ద్వారా వస్తుంది అనుకుంటే భ్రాంతే. బాహ్య వస్తువుల ద్వారా, బాహ్య మనుషుల ద్వారా అనుకుంటే భ్రాంతే. ఏ వస్తువైనా మనకు సుఖాన్ని ఇస్తుందంటే అది ఆత్మ నుంచి వచ్చిందే అని మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే అంతలా నిండున్నాడు కదా, అందరిలో ఉన్నాడు కదా, నాలో నీలో అందరిలో. ఏ మాట మాట్లాడినా పరమాత్మే మాట్లాడుతున్నాడు. ఏదన్నా పరమాత్మే వింటున్నాడు. ఏది చూసినా ఆ పరమాత్మే చూస్తున్నాడు అన్న భావంతో మనం ఉండటం వల్ల సబ్జెక్ట్ అంతా ఇలా ఉండాలి. అంతా వ్యతిరేకం. అంతకు ముందు ఉన్న సబ్జెక్ట్కి దీనికి వ్యతిరేకం అక్క. అంతా వ్యతిరేకం. ఆ దేవుడే మీరు చేసిన స్మరణకి మీలోనే దేవుడు ఉన్నాడని తెలియజేసి, భక్తి లేకుండా ఏమి జ్ఞానాలు వచ్చి ఇలా దండం పెట్టావు దేవుడా అని. ఆ దేవుడు ఏమన్నాడు? నీలోనే ఉన్నాడని అన్నాడు. ఇలా పెడతాం కదా, ఇలా పెట్టే, ఇలా పెట్టాం. రెండు చేతులు ఇలా పెట్టేసి నాకు నమస్కారం, ఆడికో నమస్కారం. ఎందుకంటే ఆయనలో ఏ దేవుడు ఉన్నాడో నాలోనే అదే, అందరిలోనే అదే దేవుడు అని మనకి తెలియబడుతుంది కదా. మన నమస్కారంలోనే తెలుస్తుంది. ఇలా ఇలా అన్నది వేరు, షేక్ హ్యాండ్లు ఇచ్చింది వేరు. హాయిగా మనం నమస్కారం కాదు. నాలో నీలో అందరిలో అంతలా వ్యాపించింది అనంతుడు ఒక్కడే అని మనకు తెలియబడుతుంది. ఏ వస్తువైనా మనకు సుఖాన్ని ఇస్తుందంటే అది ఆత్మ నుంచి వచ్చిందే అని మనం తెలుసుకోవాలి. ఆత్మ నుంచి వచ్చింది. ఉన్నదంతా ఒక్కటే అన్నాక దాని నుండి కాకుండా వేరు వేరుగా ఉంటుందండి. ఆధారం ఆత్మే కదా. వస్తువు నుండి వచ్చిన సుఖము నిజము కాదు. వస్తువు నుండి వచ్చిన సుఖం నిజం కాదు. అది తాత్కాలికం. ఆ టైంలో నిజమే, కానీ అది ఎంతోసేపు తాత్కాలికం, కొన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడు యుగ యుగాల్లోనే ఉన్న అనంతుడు ఏ యుగంలోనే ఈడే ఉన్నాడు. మనకన్నా ముందు, మన తర్వాత, ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడు అనంతుడు. అందు గురించి తాత్కాలికం కాదు.
మన దేహాలు తాత్కాలి. ఏ వస్తువు అయినా మనకు సుఖాన్ని ఇస్తుందంటే అది ఆత్మ నుంచి వచ్చింది అని మనం తెలుసుకో. ఆధారం ఆత్మే కదా. ఆధారం అంతా ఈ అనంతత్వం. వస్తువు నుండి వచ్చిన సుఖం నిజము కాదు, మనం కల్పించి తయారు చేసిన వస్తువు నుంచి సుఖం ఎలా అవుతుందే చెప్పండి. పరమాత్మగా మిగిలిన వాడికి సుఖం కానీ, అనంతత్వంగా ఉన్నవాడికి సుఖం కానీ, మామూలు వాళ్ళకి సుఖం ఎలా అవుతుంది? ఇంకా అలా పరుగులు పందాలా ఉంటుంది జీవితం. జీవితం పరుగులు పందమే. ముసలోళ్ళైనా కూర్చుంటారా? ఇంకా ఈ జీవనోధానంలో సంపాదించేయాలన్న వాళ్ళు కూర్చుంటారు. ఇంకా ఆశ అలాగా ప్రాణం పోయి అలా ఉంటాను. ఏదైనా సరే మనలో ఎలా ఉండాలి అంటే మనలో ఆత్మ ఉందని తెలుసుకున్నాం కాబట్టి అనంతత్వంగా కుర్చీ తెచ్చుకో ఎందుకన్నా. ఆధారం ఆత్మ కదా. వస్తువు నుండి వచ్చిన సుఖం నిజం కాదు కదా. వస్తువు నుండి వచ్చిన సుఖం నిజం. మేడ కట్టుకున్నారు, రేపటి నుంచి ఆ పాకి పంపిస్తారు. మనం 24 గంటలు పని మనుషులు రా. మనసుతో చేయొద్దా? తుడవకపోతే తుడవలేదని తెలుస్తుంది కదా. ఇల్లు శుభ్రం లేకపోతే శుభ్రం లేదని తెలుస్తుందా లేదా? పెద్ద పని మనుషులు మనం. జీతం బతం లేదు, మన డబ్బులే కదా. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకపోతే వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? కొంతవరకు. మిగిలినంతా మనమే చేయాలి లేదా? చెప్పండి. ఏదైతే మనం చేస్తామో దానికి అంత కష్టమే ఉంటుంది, నష్టమే ఉంటుంది. కారు కొనుక్కుంటాం, కారులో బాగుంటుంది. కారు కనుక ఆగిపోవాలి, ఆ టైర్లు ఏ అయిపోవాలి, మళ్ళీ ఆ టైర్ వేసి వరకు అక్కడ ఎవరన్నా ఉంటే పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో కూర్చో. మనం ఎత్తకెళ్ళినప్పుడు ఎవరో ఇంట్లో కూర్చోలేదా? లేక రోడ్డు మీద నిలబడవలసిందే కదా. ఇల్లు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మనకి మంచినీళ్ళు ఇచ్చి ఫ్యాన్లు వేసి కూర్చో. వాహనం ఆనందమే. ఈ బ్రహ్మానందం దగ్గర ఈ ఆనందాలు క్షణికాలే. ఏ వస్తువులైనా చూడండి క్షణికమే కదా. ఆధారం ఆత్మే కదా. వస్తువు నుండి వచ్చిన సుఖం నిజం కాదు, మూలం నుంచి మనం గ్రహించాలి. మూలంగా మిగలాలి, అది గ్రహించాలి. మనం మూలాన్ని నుంచి వచ్చిన మనం మూలంగా మిగలాలి. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. ఆత్మ నిజం అంతే కదా. సత్యం, సత్యుత్ ఆనందస్వరం, అది ఎలవేళ ఉంది. నామరూప గుణాత్మకమైన జగత్తు మార్పు చెందేది అని జ్ఞాని గుర్తింపులో ఉంటాడు. ఇదంతా మార్పు చెందింది. ఈ ఖాళీ ఉంచుంది స్లాబ్కి నేలకి మధ్యలో లేదా ఈ చైతన్యం. దేనికైనా చైతన్యం లేకపోతే మీద పడిపోతా చెప్పండి. అన్నీ చైతన్యంతో కూడినాయి. నామరూపం గుణాత్మకమైన జగత్తు మార్పు చెందేదండి జ్ఞాన గుర్తింపులు. దీనికి ఆయుధాలు అయిపోయింది అనుకోండి, తప్పనుకోండి. మొన్న గాలి లేదు, వాన లేదు, ఏమీ లేదు. అక్కడ చెట్టు తప్పమని పెట్టింది 2 రోజులు. కరెంటు స్తంభాలన్నీ మళ్ళీ ఆ రాత్రి అన్నీ కరెంటు వాళ్ళు వేసారు. అన్నీ మా చెట్టుని తొలగించి మళ్ళీ ఇంకో స్తంభం తెచ్చి వేసి, అంటే అన్నీ ఆనందమే, ఆత్మానందమే. కానీ దాంట్లో వస్తువు కదా. వస్తువులో అంతో ఎంతో
కష్ట నష్టాలు. అవునా? ఆ కరెంట్ వచ్చే వరకు ఏ పిల్లలు పడుకోలేదు, వీధి వీధంతా ఆడుకుంటారు. అంటే అలవాటు పట్టని దేహం. ఆత్మ నిజం, నామరూప గుణాత్మకమైన జగత్తు మార్పు చెందేది అని జ్ఞాని గుర్తింపులో ఉంటుంది. ఇవన్నీ ఉట్టితే కదా, మన చిన్నప్పుడు దీపం గుడ్లు కదా. అలా నవ్వుకుంటాం మనం అయితే. రోజు కరెంట్ లేకపోయినా ఏదైనా అలా నీళ్ళు ఏ ఇబ్బందులు వచ్చినా మన చిన్నప్పుడు అవన్నీ పడలేదా ఇలా ఇలా అనుకుంటాం మనం అని మనసుకు ఊరట పెట్టేస్తాం. అన్నీ ఒకలా ఉంటాయండి. అన్ని రోజులు ఒకలా ఉంటాయా? అవటానికి అన్ని రోజులు ఒకటే, అన్ని నామాలు ఒకటే, అన్ని గుణాలు ఒకటే, కానీ వేరువేరుగా ఉన్నాయి కదా. గుణం అంటే ఒకటే, గుణాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయా లేదా? నామం ఉన్నాం, అన్ని నామాలు ఒకలాగే ఉండాలి కదా. నామాలు వేరువేరుగా ఉన్నాయి మరి, నామం. రూపాలు వేరువేరుగా ఉన్నాయి, రూపం. రంగులు అంటాం, మరి రంగులు ఎన్ని రకాలు ఉన్నాయి. వారం, అన్ని వారాలు ఆది సమానత ఉన్నాయా లేదా? అన్నీ అలాగా ఒక్కదాంట్లోనే విభజించి ఉందా లేదా? మనం ఏ ఒక్కటి పట్టుకుంటే పరమాత్మ మిగలగలుగుతామో అది పట్టుకుంటాం. దేహం నేను కాదు, ఈ దేహం. దేహం అంటే ఆ దేహం ఈ దేహం, ఈ దేహం నిజం కాదు అనుకుంటే అందరి దేహాలు నిజం కాదు. ఆత్మ నిజం, నామరూప గుణాత్మకమైన జగత్తు మార్పు చెంది అని జ్ఞాని గుర్తింపులో ఉంటుంది. అజ్ఞాన అసలైన సుఖాన్ని మరుస్తుంది. అసలైన సుఖం ఎలా అవుతుంది? అజ్ఞానికి మరుస్తాడు. అజ్ఞానికి అసలైన సుఖం తెలియదు. జ్ఞానికి అసలైన సుఖం తెలుస్తుంది, అజ్ఞానికి అసలైన సుఖం తెలుస్తుంది. అసలైన సుఖం నీలో ఉంది అని తెలిస్తే ఆరు జ్ఞానులే కదా, తెలియకే కదా నీ ఓళ్ళు నా ఓళ్ళు అది ఇది ఇది అది అనేక రకాలుగా వ్యాపకత్వం చెందుతుంది మనసు. అజ్ఞాన అసలైన సుఖాన్ని మరుస్తాడు. చెప్పిన అనుభవం లేక, అభ్యాసం లేక మరుస్తాడు. సినిమాను చూస్తాడు, తెరను మరుస్తాడు. సినిమాను చూస్తాడు, టీవీలో సినిమా చూస్తాడు, అది తెర అని తెలియదు కదా. ఆ తెర మీదే కానీ సినిమా రాదు. అలా ఈ అనంతత్వంలోనే కదా ఈ సినిమాలన్నీ. మన అందరూ పుట్ట సావ మధ్యలోది కథ అన్నీ అనంతత్వంలోనే. శ్మశానాలు ఇక్కడే ఉన్నాయి, హాస్పిటల్లో ఇక్కడే ఉన్నాయి, మధ్యలో ఆటలు ఇగో తినటానికి ఉండటానికి ఇవన్నీ. మరి పొలాలు చెట్లు చావులు, గుట్లు కొండలు నదీ నదాలు ఇళ్ళు వాకళ్ళు అన్నీ లేవా? దీంట్లోనే ఉన్నాయా లేదా? కానీ దీనికి వాటికి ఏదైనా అంటుతుందా? నూనె జుట్టుకి నీళ్ళకి తేడా లేదా? నూనె జుట్టు ఎంత జిగురుగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? పనసకాయ కొత్తే కత్తిపెట్టుకే చేతులకి మరి నూనె రాసుకుంటున్నాను, రాస్తూనే కదా తొంగ వస్తున్నాం. కత్తిపెట్టుగా అందరికి అంటుకోవట్లేదు, మనకే అంటుకోవట్లేదు. ఆ నూనె వాడినందుకే కదా అంటున్నాను. అలా నూనె ఏంటి మనకే కత్తిపెట్టుగా అంటుకోకుండా పంచం తీసినప్పుడు ఎలా అంటుకోవట్లేదు? ఈ దేహం నేను కాదు అన్న భావన మనలో ఉంది కాబట్టి అంటుకోవట్లేదు. మనం ప్రపంచంలోనే ఉన్నాం, అందరిలోనే ఉన్నాం, అంతటా ఉన్నాం. మనం పరమాత్మ స్వరూపులను తెలుసుకున్నాం కాబట్టి మనకి ఏ భావంలో అంటున్నాం. కానీ అందరిలాగే తింటున్నాం, అందరిలాగే ఉన్నాం. నీ అంతర్ముఖత్వంలోనే మార్పు. అవి మామూలుగా దేహం అని ప్రపంచం నిజం అవన్నీ మామూలు ఉండవు. మనకేమో దేహం కూడా బ్రహ్మమే, నీలో నాలో అందరిలో అంతటా వ్యాపించింది, అంతా బ్రహ్మ. మనం
మనకేమో జన్మలు రావు. అలా ఉన్నోళ్ళకి జన్మ. సినిమాను చూస్తాడు, తెరను మరుస్తాడు. మామూలు సుఖం నామరూపణాల్లో లేదు. నిజమైన సుఖానికి ఆధారం ఆత్మే. నిజమైన సుఖానికి ఆధారం ఆత్మ. అవునా? ఈ పుస్తకాలు రాసుకున్నాను. పెద్ద అయ్యాక చదువుకోవటానికి రాసుకున్నాను అన్నాను. మరి పాయింట్ ఇలా చూసినట్టుకు వస్తుందా లేదా? అలా ఉంటాం మనం 24 గంటలు. ఇది కొన్ని ఇది రాయించినప్పుడు రాయించు, అంతే కదా. మాట్లాడించినప్పుడు మాట్లాడింది, చూసి చూడవలసి వచ్చినప్పుడు చూపించాలి. ఇగో కళ్ళతో ఇలా చూపించున్నాడా లేదు. పెద్ద అయ్యాక చదువుకుంటాను అన్నదానికి ఆ వాక్యమే జరుగుతాం. అంటే ఏముంది, ఇలా ఉంటాం. చిన్నప్పటి నుంచి ఇలా ఖాళీ అలవాటు కదా, అనంత చైతన్యం అలవాటు. అలా ఉంటుంది. ఎప్పుడు ఒరిజినలే. ఒరిజినల్గా మాట్లాడేయండి. వినిపించిందా? దేహభావంతో మాట్లాడారా? మీకు జన్మలు ఖాయం, విన్నవాళ్ళకు కూడా జన్మలు ఖాయం. నిజం కాదు, నిజం అనుకుంటారు కదా. మనకెందుకు, ముసలోళ్ళు అయ్యాం, ఇంక మాకు పనే ఉంది. ఏదైనా అంటే అమ్మ మీకు బాధ్యతలు కానీ మాకేముంది, మేము ఇలా రిలాక్స్గా ఉంటాము. బాధ్యతలు అప్పుడు ఎలాగ తప్పు. బాధ్యతలు అయినప్పుడు కూడా ఎందుకన్నాను, ఆ జిడ్డు మనకు అంటుకోదు. అప్పుడు బాధ్యత అప్పుడు బ్రహ్మంగానే ఉంది. మన చిన్నప్పుడు బ్రహ్మంగానే ఉంది. ఏం మాట మాట్లాడినా, ఏది పని చేసినా బ్రహ్మార్పణంగానే నడిపిస్తాం. అందు గురించి అంటుకోదు మనం. అంటుకోక పెద్దోడు అయినా కూడా అలా ఉండదు. పెద్ద చిన్న ఏంటి, అంటుకున్న వాళ్ళు పెద్ద చిన్న అయినా అంటుకున్నాడు. ఏదో తాపత్రయాలు. మీ పిన్నుసుడు ఎంత తాపత్రయంతో ఉంటారు. మాట్లాడుతూ ఇంకంతే ఆ జీవితం. నేను బ్రహ్మము, దేహం నేను కాదు అని నేను అనుకోమంటే మాత్రం అనుకుంటున్నారు అనుకున్నావా? ఆ రామకృష్ణలోనే ఉన్నారు. తప్పులేదు, రామకృష్ణ అంతవరకునే ఆవిడ ఒంటి మీద ఉంది. ఈ జ్ఞానం చెప్పినా అర్థం అవుతుంది, కానీ జ్ఞానం కావాలన్నారు. కానీ ఇంకా రాదు, దేవుడు వేరు, నేను వేరు, పని వేరు, పుణ్యం వేరు, పాపం వేరు అనుకునే వాళ్ళు అలాగే ఉంటారు. ఈ దేహమే నేను కాదు, నేను దేవుణ్ణి అంటే వింటారా? ఎన్నో జ్ఞానం చెప్పినాయండి, కాళ్ళు అరిగిపోయినాయి, ప్రాణం పోయినా ఎందరికి ఇంకా మనం ఏం పట్టించుకో, వదిలిపెట్టి మంచిదే కదా. అసలు కన్నా వీళ్ళని అయినా కదా. ఆ వెంకటేశ్వర స్వామి అయినా చేస్తున్నారు గుళ్ళు కట్టుకుని అని మనం అలా వదలాలి. వాదన అయిపోదు. అలాగేనమ్మా అది చెప్పింది మనం ఏం చేయాలి, అప్పుడు వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. లేకపోతే నువ్వు మీ పిన్ని దెబ్బలాడుకో, కావాలని వచ్చారు. అందరికంటే జ్ఞానం ఒంటి మీద ఉండాలి, భక్తి ఒంటి మీద ఉండాలి. రైట్, భక్తిలోంచి జ్ఞానం కావాలి అని కోరిక కూడా ఉండాలి. కోరుకుండే వచ్చారు. అందులో నిజం అనుకుంటాం. అందరిలోని దేవుని చూస్తారా? చూడ, ఆ దేవుడే దేవుడు. అందరిలోని దేవుడిని ఆవిడ చూడరు, నేను నిక్కచ్చిగా చూస్తాను. ఇంకా మీరు ఇంతే అని చెప్పేసాను లేదు. మన ఇంట్లో ఉంటే మాత్రం వచ్చేస్తుందా ఏంటి? మనకున్న సుఖాలకు ఉండదు. ఒంట్లో బాగున్నా బాగోపోయినా ఆ పని చెప్తాడు, కుదురుండదు. సుఖం నామరూప గుణాల్లో లేదు, నామరూప గుణాల్లో లేదు. నామరూప గుణాలని రహితం చేసుకుంటే పరమాత్మ మెరుగుతుంది. నిజమైన సుఖానికి ఆధారం ఆత్మ, ఆత్మానందం. మరి వాళ్ళ కూతురు బాగుందా లేదా? కూతురు వియ్యంకుడు కూడా బాగుంది, అందరూ బాగున్నారు. పెద్ద తలకాయ చిన్న తలకాయ అంటాను లేదు. ఎవరు ఉంటుంది, ఎలా ఉంటే అలా చెప్పు. అంతే, ఎవరిని మనం బాగు చేయలేము, పాడు చేయలేము.
విధి ప్రకారమే జరుగుతుంది. మరి ఇంట్లో అందరూ బాగున్నారు, ఇంట్లో అందరూ బాగా. అదే మరి బ్రహ్మ అంటే. ఇప్పుడేనమ్మా నీ పిన్నత్త గారిని తిడుతున్నాను, దెబ్బను వచ్చేసారు. కాదు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు కూడా జ్ఞానం వచ్చేసింది. కానీ మీ పిన్నత్త గారికి మాత్రం జ్ఞానం రాదు. ఇప్పుడే తిడుతున్నాను మీరు సరిగ్గా. మీరు అమ్మో ఎప్పుడు ఏది తిట్టించినా కుర్చీలు తెచ్చుకోండి, తెచ్చుకోండి, అందరూ తెచ్చుకోండి, వెళ్ళండి తల కుర్చీ తెచ్చుకోండి. మరి ఇప్పుడు తిట్టిన దానికి వీళ్ళు వచ్చారు కదా. అంటే బ్రహ్మము ఏది మాట్లాడినా ఎప్పుడు నేను నరసింహదాస్ గారిని తిట్టినప్పుడు నరసింహదాస్ గారు వస్తారు కదా. అది అంటే అక్కడ మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఇలా కూర్చున్నా. అప్పుడు మీకు ఏమర్థమైంది అంటున్నాను. ఏమర్థమైంది? అంతా బ్రహ్మమయము, ఉన్నదంతా ఇంటికి ఇలా కూర్చో. కాదు మళ్ళీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక పనులు చేసుకోవద్దండి. ఆ ముందు అవ్వచ్చు. మీకు అర్థమైందా? ప్రతీది కూడా పరమాత్మ. సరిగ్గా 3 నిమిషాల ముందే సరిగ్గా అమ్మవార్లు వచ్చేసారు. అంటే ఎప్పుడు ఇది బ్రహ్మం ఏ తలంపులో ఉంటుందో తెలీదు. ఎవరు గుర్తొస్తే అక్కడ జరిగేది ఉంటే గుర్తు, లేకపోతే గుర్తొస్తుంది. అంతా బ్రహ్మాత్మ. ఆ బ్రహ్మానికి ఎరుక. మనలోంచి వచ్చిన వాక్యం, మీరు విన్న వాక్యం అంతా బ్రహ్మార్పణమా కదా. సుఖం నామరూప గుణాల్లో లేదు, సుఖం నామరూప గుణాల్లో లేదు. ఉందా? నువ్వు అంత తెగ చేస్తావు. అమ్మమ్మ గారు ఎలా ఉన్నారమ్మా? బాగా పెద్దవాడైపోయింది. అలా ఉండమే చాలు. ఎందుకంటేనమ్మా ఇంక పెద్దోళ్ళు అయ్యాక కదలటానికి ఉండదు. దేహం చాలే దూరాల నుంచి రావటం. ఉండే అలాగే వండుతుంటే సగం టైము గడుపుతుంది. అదే వండు తినలేదు అనుకోండి, ఇంకా మిగిలిన వాళ్ళు పీకేస్తారు. మిగిలిన వాళ్ళని ఉంచరు, ఇంకా తొయ్యదు కదా. వాళ్ళు పెడితే తినే టైంలో అనుకోండి పని అలవాటు ఏం తోస్తుంది. అలా దేవుడితో బాగుతో వండుకొని హాయిగా ఉండండి. మీ అమ్మ మీరు అందరూ సుఖపడుతున్నారు. అందరూ బ్రహ్మజ్ఞానులే, కానీ వయస్సును బట్టి ఉంటాయా సదత్తాలు. అంటే ముందు నుంచి జ్ఞానం తెలియలేదు. నీ కొడుకున్న జ్ఞానం నీకు లేదు. నీ కొడుకు జీవన్ముక్తుడు, అవునా కదా? జీవన్ముక్తుడు అవునా? నేను అప్పుడే కదా మీ ఊరు వచ్చాను, లేకపోతే మీ ఊరు నాకేం జరుగుతుంది? ఇక్కడే ఉండేవారు కాబట్టి ఎదురుకుండా రోజు తొడ మీద పడుకునేవాడు. ఆ తొడ మీద పడుకునేవాడు. ఎంత పిల్లోడు. అది వయస్సుతో నిమిత్తం కాదు, ఆయుద్ధాయం. తొడ మీద పడుకునేవాడు, రోజు బొట్టెట్టిదాన్ని. ఇక్కడే ఇంకా నేను కిందనే, మక్కి అప్పుడు తగలలేదు నాకు. నేను కిందే కూర్చుని దాన్ని బస్ చేస్తూ నా తొడ మీద పడుకునేవాడు. చూడు, ఆడు జీవన్ముక్తుడయ్యాడు. ఆయన చూసి నువ్వు జీవన్ముక్తురాలు బాబా. నిన్ను చూసి మీ అమ్మ వాళ్ళు, మీ అక్కలో చెల్లెలు అందరూ, మీ తమ్ముడు అందరూ, మద్దలో మేనగోళ్ళు అందరూ, మళ్ళీ మిమ్మల్ని చూసి మీ అమ్మమ్మ వాళ్ళు. అలా కొంపల్లో ఓ 10 మంది ఉన్నారు లేదా? అప్పుడే కదా మీ ఊరు నన్ను దేవుడు తీసుకొచ్చాడు. అప్పుడే కదంటే మనం అందరం పరిచయం. అలా ఏ టైంలో ఏది అవునో ఏది కాదో తెలియదు. నువ్వు ఎలా బతుకుతావు? భర్త లేక పిల్లోడు లేక అనుకున్నావు, రాయిలా బతుకుతావు. అలా కాదు, నాదై కాదు, బ్రహ్మంగా ఉన్నావు కాబట్టి
ఆ, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకున్నావు. నీ జీవితం నాశనం చేసుకోకుండా ఈ రోజున ఇలా బతుకుతున్నావు. ఎన్ని ఒడిదుడుకులు లేకపోయినా సరే అలా బతుకుతాం. అర్థమైంది? ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. ఇలా ఉన్నా కూడా సుఖం లేని వాళ్ళు లేరండి. అన్నీ ఉన్నా సుఖం ఉంటుందా? ఆత్మ సుఖం మనలో ఉంది అని తెలుసుకుని ఆత్మ సుఖంతో ఉన్నవాడే రిలాక్స్గా ఉంటాడు ఆఖరి. లేకపోతే ఉండగలరేంటి? ఆ? ఉన్నదంతా భగవంతుడే, ఉన్నదంతా భగవంతుడే అని ఆ భావంతో మనం ఉంటున్నాం కాబట్టి ఇంత రిలాక్స్గా పరమాత్మే అని. సుఖం నామరూప గుణాల్లో లేదు. నిజమైన సుఖానికి ఆధారం ఆత్మే కదా. మనం ముందుగా నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని తెలుసుకోవాలి. ముందు మనకు ఎలా తెలియాలి? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకుంటేనే. మెత్తగా నీకు చెప్పిందా? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అనుకున్నాను అంతే. అది బాగానే ఉంటుందని నువ్వు చెప్పు. మనలో సాక్షిగా ఉన్నవాడే మనకు. కోళ్ళైతే కొడుకు ఎండవు, కోళ్ళు ఎండ. అదేంటి? కూతురు అల్లుడు అంటాడు, కూతురు 4 రూలే, కూతురు 4 రూల్ లేదు. కోళ్ళంది, కొడుకు మాత్రం అప్పుడులాగే ఉన్నాడు. చింతకాయ వచ్చు. ఆ చింతకాయ వచ్చును వదలడు. నువ్వు వదలపోయినా మాకు నష్టం లేదు. అత్త కోళ్ళ బాగున్నాయి చాలు. ఊరుకో. ఏనాడు ఇంతప్పుడే వచ్చాడు, ఇంతప్పుడు వచ్చినా నీ కూతురు ఇంతప్పుడు రాలేదా, నీ కొడుకు ఇంతప్పుడు రాలేదు. అలా కాదు, పట్టుకునే విధానం గుర్తే అయిపోరు. అంటే గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు అందరూ జగన్ముక్తులు అయిపోయారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ అయిపోయారా? మా పనిచేసేది తిరుగుతుంది, మరి ఇంట్లో వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. జగన్ముక్తులు అయిపోయారా? జగన్ముక్తులు అయిపోయారా చెప్పండి. ఈ ఇంట్లో 3 మంది చుట్టాలు వచ్చారు, అందరూ అయిపోయారా? గుడిని దర్శించుకోవటం వరకునే. అవునా? మామ అనుకుంటే ఏమి రాదు, అమ్మ అనుకుంటే ఏమి రాదు. నువ్వు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అనుకుంటే చక్కగా ఆయురారోగ్యాలతో ఎంజాయ్గా ఉండొచ్చు. ఆయుర్దాయం ఉన్నంతసేపు కూడా పరమాత్మే నేను అని మళ్ళీ అన్నీ వదిలేస్తాము. నీకుతో నాకు ప్రమాదం. అందు గురించి మీకు నేను చెప్పను, మీ అమ్మ నాన్న చెప్తుంది. ఎందువల్ల? నేను నాదనే బంధం లోపల నుండి వదలాలి. బయటికి వదిలేసానుకో పెళ్లి చేస్తుంది, చస్తుంది, పొలం లేకపోతే. బయటికి వదలమంటలేదు నేను. ఇదిగో చూడు, నేను నాదనే బంధం లోపల నుండి వదలాలి. అన్నీ భగవంతుడే. భగవంతుని యొక్క తత్వంతో ఉంటా, మన బాధ్యతలు చేసుకుంటా పరమాత్మగా మిగలాలి అని లోపల అనుకో, బయటికి మానుకో. ఉంటుందా? ఏదో ఒకటి చేయాలి కదా. ఉద్యోగం, వ్యవసాయం, ఏదో ఒకటి వ్యాపారం, ఏదో ఒకటి చేయాలి కదా. ఏ మనిషి డ్యూటీగా వ్యవహారం చేస్తూనే ఏ పట్టు లేకుండా ఉండాలి. ముందు ఈ రాయబడితే చచ్చిపోతాం. ముందు ఇయే రాస్తాం, దేహం నేను కాదు, నేను ఆత్మనే అని ఆ తలంపులో ఉంటా. డ్యూటీగా వ్యవహారం చేస్తూనే ఏ పట్టు లేకుండా, డ్యూటీ చేస్తూ ఏ పట్టు లేకుండా. ఏ పట్టున్నా అది జన్మలు తెచ్చి మనసు పట్టులే కదా ఇవన్నీ. పరమాత్మే నేను అన్న భావంతో నేను ఆత్మను. ఆత్మకు సావు పుట్టుకుంది. నేను ఎవరిని? ఆత్మ. సావు పుట్టుకుంది. ఆత్మ దేని చేత నశింపజేయబడి. ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, దీన్ని ఏదైనా మీరు నశించేస్తున్నారా? నేల మీద కూర్చున్నారు, రైట్. ఎంతమంది కూర్చున్నా ఏదైనా అంటుందా? భూదేవికి నమస్కారం పెట్టుకుని, భూదేవి, గంగాదేవి, గాలి, వాయుదేవుడు, ఆకాశం, అగ్నిదేవుడు, అన్ని గ్రహాలు. సూర్యుడు ఉన్నాడు, మరి సూర్య భగవానుడు ఒక గ్రహమే కదా. చంద్రుడు
అన్ని నవగ్రహాలకి దండం పెట్టుకుంటారు, సృష్టి యావత్కి నమస్కరించారు. మనం అందరిలోనే దేవుణ్ణి చూస్తాం, ఒక్క దేవుడే కాకుండా. అవునా? ప్రతి ఒక్కళ్ళలోనే పరమాత్మను చూస్తాం. అందువల్ల మనకు రిలాక్స్ ఉంటుంది, మామూలు వాళ్ళకి రిలాక్స్ ఉంటుంది. ఆత్మ దేని చేత నశింపజేయలేదు. భగవద్గీత 2వ అధ్యాయం మొన్న చిన్నప్పుడు చదివి 11వ శ్లోకం నుండి చదివితే ఆత్మతత్వం అర్థం అయింది. ఇది నా అనుభవం కాబట్టి ఈ రోజున ఎంత రిలాక్స్గా అనుభవం చూస్తున్నాం. కానీ నా ఇంట్లో అంటే నా ఇల్లు ఈ ఉన్నంతసేపు నా ఇంట్లో నేను ఉన్నాను. చూడండి అర్థం, నా ఇంట్లో ఇది నా ఇల్లు ఏంటి, కానీ ఉన్నంతసేపు నా ఇల్లు అనుకోవాలి కదా. ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా వాళ్ళు అనుకోకపోతే ఎలా కుదురుతుంది? వాళ్ళు పరాయోళ్ళు, వీళ్ళు పరాయోళ్ళు. కానీ నా వాళ్ళైనా పరాయోళ్ళైనా ఎవరినైనా పరమాత్మగా చూస్తాం. మన వాళ్ళు అన్నదేమో ఎక్కువ టచింగ్లో ఉంటాం వ్యవహారంలో, మిగిలిన వాళ్ళేమో తక్కువ. అవునా? అంతే కదా. వ్యవహారంలో మళ్ళీ ఏట్లకయ్యే కేటాయింపులు మన పిల్లలకి ఇస్తాం, కానీ ఆస్తులు ఎన్ని పరాయి పిల్లలకి ఇస్తాం ఏంటి? వాళ్ళ అమ్మలాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు, మన పిల్లలకు మనం ఇచ్చుకుంటాం. అంతే. రెండోది బ్రహ్మమే అంత, మొత్తం అంతా బ్రహ్మమే, శరీరము బ్రహ్మమే. ఈ దేహాన్ని నిలబెట్టాలంటే జీవుడు ఉంటేనే కదా. దేహం కూడా పరమాత్మే కదా, జీవుడే దేవుడు కదా. దేవుడు లేని చూసేది. ముందుగా ఈ దేహం నేను కాదు, మీకు పరిపరి విధాల చెప్పి బోధంతా ఈ దేహం నేను కాదు మొదలుపెట్టినప్పటి నుంచి చెప్పేది అదే. ముందు మీకు దేహం నేను కాదు అని తెలియకుండా ఆత్మభావంతో నిలబడలేదు. పునాది కడిదెట్టు అంతా ఇది తోలుతిత్తి ఉన్నంతసేపు ఈ బొమ్మలాట ఏయో దీనికి వైరేకం నేర్పాలి. నిజం కాంది ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? దీని ఆయుర్దాయం అయిపోతే వెళ్ళిపోతుంది. దీనికే కదా బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, దశలు వచ్చి ఇలా దీన్ని పట్టుకుని సాగదెత్తాం. ఉంటేనే దేహభావన వేరు. మనస్సునేనా, బుద్ధినేనా, పంచకోశాలనేనా, పంచేంద్రియాలనేనా, నేను పరమాత్మ స్వరూపాన్ని అని దీంతో మమేకమై దీంతో తత్వ విచారం చేస్తే నువ్వు నిలబడు. ఇంతే జ్ఞానం. ఎంత తేలికంటే దేహభావన వేట్లే ఉన్నది బ్రహ్మ. దేహ భావన వేడమన్నాం, దేహం ఇప్పుడు కాదు, ఆయుర్దాయం అయిపోతే అదే వద్దు. ఉన్నంత కాలం కూడా భావన వేడితే పరమాత్మే అన్న భావంతో తత్వం తెలియని వారు దేహం నేను అనే భ్రాంతిలో పడిపోతారు. తెలియకే కదా. నేనే సంపాదించాను, నేనే ప్రెస్టేజ్గా ఉన్నాను, నేనే ఇంత పద్ధతిగా ఉన్నాను. ఊరితా మన ఊరు మాట్లాడి అన్నీ అంతే కదంటే నేనే సంపాదించేసాను, మా చేపల రాజు అండా అన్నీ నేనే అంటున్నాడు. తెలియక ఆ దేహానికి అది ఉంది. అందరి దేహాలు బతకలేదా? అవునా కదా. నెగ్గినా ఓడినా ఏమవుతుంది? ఉన్నది బ్రహ్మ అన్నాక ఏ భావంలో ఉండవు. శుభ్రంగా లేవా? నిన్న ఎవరికో చూద్దాన్ని గోవిందారామ, రుణాలు ఉంటే గోవిందారామ, అప్పదే చెల్లుది తమ్ముడిది గోవిందారామ, మళ్ళీ మీ పెదనాన్న మీ పెద్దమ్మది మీ చెల్లుల్ని మీ అదే మీ కాదు మీ తమ్ముడి గోవిందారామ. రుణాలు ఉంటేని మీ ఇద్దరయ్యని మొన్నే ఒకరికి రుణాల గురించి చెప్పవలసి వచ్చింది. మీ ఇద్దరయ్యే జ్ఞాపకం బ్రహ్మం చేసింది. అలాగా ఎవరి అయినా మనకి తెలుసుకున్నప్పుడు దాన్ని ఏంటి అంటే రుణానుబంధం అని తెలిసిందా లేదు.
మన దేహంతో సంబంధించిన మన పిల్లలు ఎంత రుణాలు, ఇవన్నీ రుణాలే. రుణాలు 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 తీరిపోతే వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు ఇస్తారు నా ఆశతోటే ఉందా? ఇంకా ఆశ లేదు. ఆశ లేదు పర్వాలేదు, కానీ ఆశతో ఉన్నవాళ్ళకి ఆఖరి వరకు ఆశ. మీకు అర్థమైందా? మీరు ఎంతో బెటర్. ఈయన వడ్డీకి ఇచ్చి వాళ్ళు ఇస్తారు ఇస్తారు ఇస్తారు, ఆ జీవుడు వెళ్ళిపోయింది. ఆశ, మీకు జ్ఞానం తెలుసు, మీకు ఆశ లేదు. మీ అందరికీ జ్ఞానం తెలుసు కాబట్టి దేహం నేను కాదు, నేను ఆత్మేమో రుణం అయిపోయింది అని రోగం వస్తే బోర్డు వైద్యం అవుదా అలా వదిలేస్తారు. కానీ పాపం జ్ఞానం తెలియని వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇస్తారే అంటానే జీవుడు పని అయిపోయింది. జీవుడు ఎక్కడికి వెళ్ళిపోదు, దానికి సాగు పుట్టుకులు ఏముండవు. మనసుతో ఉన్న వాళ్ళనేమో మరి జీవలక్షణాలతో ఉన్న వాళ్ళనేమో అలా అంటాం. కానీ వాళ్ళు జీవాత్మలే, ఆత్మే. కానీ లక్షణాలను బట్టి పరమాత్మ. తన గురించి తాను తెలుసుకున్నవాడు పరమాత్మ. జీవించున్నంత కాలం ఇదే నిజం అనుకునేవాడికి అంతే. ఏదైనా మనలో ఒకటి ఉంది, ఆ లక్షణాలు దానికి ఆపాదించేసి అలా మాట్లాడతారు. సర్వము బ్రహ్మమయంగా జ్ఞానం ఒక్కడే అనుభవించగలం. ఎంజాయ్గా ఉంటుంది, ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. జ్ఞానం లేకపోతే తానే బ్రహ్మని తెలియదు కదా. తానే బ్రహ్మని తెలుసుకున్నాం కాబట్టి మనం ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను లేని చోటే లేదు అని తెలుసుకున్నాం కాబట్టి ఏ భావంలో రావట్లేదు. నువ్వు కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చో. వద్దు కూర్చో, అక్కడ కూర్చో. అది ఎంత ఉందా, ఇదో దానికి పెట్టరా. చంద్ర కొడుకు మాట్లాడు. మాట్లాడకపోతే కుదరదు. చక్కగా అరగంట సేపు చెప్పు. అరగంట అంటే నీకు ఒక్క సెకండ్ మాట్లాడు. నిన్ను మేము అందరం అడిగి చూసుకుంటాం. హెచ్1 న్యూస్లో చూసుకుంటాం. మే దీనికి ఇలా పెట్టు, దాని చెంగుకి చెంగు పెట్టే పెట్టు. నువ్వే ముందు మేనేజ్, ముందు నీకే ఇచ్చాం ఆత్మ. నేను రావటం కూడా కారణం అదే కదా. ముందు ఇదే వీళ్ళ అబ్బాయిని బట్టి దీన్ని బట్టే కదా. అది వచ్చినా ఏ బొమ్మలు వచ్చినా, దీన్ని బట్టి ఆ బొమ్మలు వచ్చినా, ఏ బొమ్మలు వచ్చినా నీ ద్వారా 50 మంది ఉన్నారు. మీ ఊరు అంతా ఉన్నారు. పోదారు గారితో సైతం నువ్వు మాట్లాడాలి. కానీ వీళ్ళు రెండు చెప్పు దగ్గర కింద పెట్టుకో. నా దగ్గర రావటం కాదు, నీ సుఖుతూ ఉంది. నాదయ ఎలా అవుతుంది? నీ ఒంటి మీద ఉంది. బ్రహ్మమైన ఏదైనా ఇంకా అన్ని మీకే అప్పచెప్పేసామమ్మా. నేను అమ్మ అనుకుని అన్ని ఇంకా అలా వెళ్ళిపోతుందమ్మా. ఇంకా బ్రహ్మమైన ఏదైనా అన్ని మాకు మీరే అని, ఇంకా మీ పాదాలకే నమస్కరించుకుని ఏదైనా చేస్తాము. అంతా మీరే అని తెగ రాసేసింది. ఇది రాసిన దానికి మళ్ళీ ఇది మేనేజర్
అది చెప్పడం ఇది రాయటం. నాకు అసలు రాత రాయటం రాదమ్మా. అదే నీకు రాత రాయకపోయినా దాని చేత రేం పగలు రాయించేసింది పాపం. రాత్రులే రాసిదానమ్మా. రాసి మళ్ళీ వాళ్ళు పోయిన చేత వాళ్ళు తిరిగి అందంగా రాసిచ్చారు. అదే అందంగా రాసి రాయటం కూడా రాదమ్మా. అదంతా మీరే రాయించారు. అవి అన్నీ కూడా బ్రహ్మేనరా. హాయిగా ఉండండి అన్నారు కదమ్మా. హాయిగా ఉండమన్నారు అమ్మ అని ఆ భావనలో ఉంటే అవి వచ్చినాయి అమ్మ. అప్పుడు నాకైతే అన్నీ ఏమి తెలియదు. ఎందుకంటే మనం హాయిగా ఉంటాం మానేసి ఎందుకు గోకోటం ఎందుకు గోవకుండా గోక్కోవాలని అందరూ చెప్పినా దాన్నే పాముకుంటే ఏమవుతుంది? ఈ మమకారాలు అహంకారాలు పాముకుంటే ఏమవుతుంది? గోక్కుంటా చిరుగు పట్టిన వాళ్ళ గోక్కుంటాం. అవన్నీ బాగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఉదయం కరోనా వచ్చిన బాగానే ఉందా ముట్టాలమ్మా? బాగానే ఉందా? కరోనా కామైన అసలు ముట్టుకోదు అంటుకోదు కదా. మహాతల్లి, మామూలు మహాతల్లి కాదు. మీ దైవాలు ఏ ఇబ్బంది లేవమ్మా. ఎప్పుడైతే మీ పాదాలు పడుతున్నామో అన్నీ మీరే చూస్తున్నారు. నేను చూడలేదు, నీ సుకృతం చూస్తాను. తెలియదు కానీ మిమ్మల్ని పట్టుకున్న అమ్మ పాదాలకు అప్పచెప్పేసాను. అమ్మాయి అన్నీ ఆ దృష్టితోటి ఆ భావనలో ఉంటుంది. ఎవరన్నా అలాగేనండి క్లాస్ ఏం మరి వస్తుంది వస్తుందమ్మా. అదే అదే అక్కడ పక్కన పిల్లల్ని చూడమనండి. వస్తాను కదా అందరికీ వస్తానంటమ్మా. అందరూ కూర్చునే ఉన్నారు. వస్తాం. పిల్లల్ని ఎడపిల్లల్ని అడగండి వచ్చేస్తాం. వచ్చలే వచ్చలు అలాగే వినండి వినండి. అలాగేనమ్మా మీ నమ్మకే మీకు అలాగా రక్షిస్తాను. మీకు బ్రహ్మమే బ్రహ్మంగా ఉంటున్నారు కాబట్టి మీకు మరి అంత హార్ట్ అటాక్లైనా మరి ఆ బ్రహ్మే రక్షిస్తుంది. అంటే నడవలేకపోయినా పెద్దావిడి అలా ఆవిడ ఇంట్లో ఆవిడ అలా ఉండి వండుకుంటుంది. పిల్లలు రమ్మన్నా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నా గురించి నేను చూసుకోవాలి అన్న తపంతో ఉండేవాడు. మీకే నమస్కారం పెట్టాలి. మిమ్మల్ని చూసి మేము అందరం తెలుసుకునేది ఏంటంటే ఆఖరి శ్వాస వరకు ఎవరి పని వాళ్ళు మానకూడదు అని తెలిసింది అమ్మా. అలాగే హాయిగా ఉండండి. అలాగే వద్దు ఎక్కడికే జరగనే ఉండి అలాగా జరగనే ఉండే. మీ ఆధ్యాత్మికంగా మీ ధ్యానం మీరు హాయిగా ఉండండి. చక్కగా పెద్ద సెల కొనుక్కున్నారు అంత పెద్ద ముసలాడు అన్నీ వచ్చేస్తాయమ్మా. పిల్లల్ని అడగండి. పిల్లల్ని బ్రహ్మ హార్ట్ తింటే అమ్మ అంటున్నారు. తగ్గి హార్ట్ అటాక్ అదంతా బ్రహ్మం. అమ్మ అంటే దేహం కాదు. నడవలేనాడు వండేసుకున్నాడు. నేను వీడప్పటికి ఎండలో పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ ఏంటంటున్నాను. కరెక్ట్గా ఉన్నారంటే ఆధ్యాత్మిక ఆకర్త ఎవరు నువ్వు నేను కాదు, దేహాలం కాదు, ఆ భగవంతుడే. నమస్కారం అంత ముసాడికి రాలేదంట. మన ముస్లింలు అందరూ పెద్ద 95 97 పెద్ద సెలవు మన సత్సంగంలో. ఎందుకంటే దర్జాగా పడుకుని చూస్తున్నారు. అమ్మని రాలేదు కదా ఆటోలకి ఈ దూరాన్ని. శుభ్రంగా పెద్ద పెద్ద సెలవులు కొనుక్కున్నారు. అందరూ దర్జాగా చూసారు. అలా ఉండాలి ఛాలెంజ్ అంటే. కుదుపాట్లతో పెడతారు ఎడోళ్ళు. వాళ్ళకి మనం ఎన్నాళ్ళు ఉండం కదా. ఉన్ననాళ్ళు చక్కగా ఉండాలి అన్న తపన ఆఖరి శ్వాసకు బ్రహ్మంగా మిగలాలని ఆవిడ గోలు. అలాగే మన అందరి గోలు అది. అంతేనా?
ముందంతా నేనే 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 అనుకుంటే ఆ నేను కానీ మిగులుతాను. తలుపెట్టేదా నల్లగా పట్టాలి అనుకుని నల్లగా ఉన్నాను. జడై జడై తల్ల జాగ్రత్త. కనిపిస్తున్నారా? మీ బొమ్మలు కనిపిస్తున్నాయా? ఆ తర్వాత మీరు చూసుకుంది కానీ ముందు మాట్లాడు. మరి ఎంత రిలాక్స్గా ఉంటున్నావా లేదా? ఏది వచ్చినా వ్యవహారం అంతా ఎంత దర్జాగా చేస్తాం. అది తేలిగ్గా ఉండగలుగుతున్నామమ్మా. ఇంకా ఏది చేసినా చేసేను అన్న భావన కూడా ఏది అనిపించట్లేదు. ఓ చెప్పులు కొద్దిసేపు మాట్లాడితే టైము మళ్ళీ ఉత్తప్పుడు మీరు ఉండరు కదా. అవును, తేలిగ్గానే ఉంటుందమ్మా. ఏది చేసినా చేసేను అన్న భావన అయితే రావట్లేదు. ఈ వరకు ఏదైనా తిడితే ఏదో పెద్ద నన్ను ఎడితే నన్ను తిట్టారు, ఈ స్మరణతో అలా ఉండి ఉండదు. అది కూడా ఏమంటలేదు. కనీసం దెబ్బ బయట ఏమీ లేదు. ఏమీ లేదు దాంట్లో ఏమీ లేదు. ఇంక మీ దగ్గరికి వచ్చాక అంటే అమ్మ మాకు దారైతే మీరే, నా దగ్గరికి వచ్చాక నా దగ్గర ఏమి లేదంటున్నారు. చూసారా మీరు? అసలు అయిన దగ్గర మీ దగ్గర నుంచే కదమ్మా. మాకు అంతకుముందు ఎంతసేపు ఏదో ముక్కులు ఏదో ఫోటో చూసి అన్నాళ్ళ కోరికలు, ఇంకా ఇంకా కోరికలు తిరిగిచ్చేయాలి అమ్మ. అప్పుడు కడగడానికి సత్తున్నానమ్మా. ఇందాకనే తిట్టాం దాస్యం చెయ్యాలి అని. పెద్ద దాసి వాళ్ళే దాచేవాళ్ళు. ఇంకా ప్రతిదానికి ఇది చేయలేదు, తొమ్మలేదు, చేస్తాను ప్రతిదీనికి ఇవ్వకపోవడానికి ఇంకా అన్ని కొంచెం తెలుసుకోగలుగుతున్నాం. అమ్మ బొమ్మని ఏమన్నా పొరపాటున ఎవరన్నా మళ్ళీ మనసు వచ్చి అయ్యో వాళ్ళు బాధ పెట్టాను తిట్టాను తెలిసే కానీ అన్ని తెలుస్తాయి. మనసు లక్షణాలు అన్ని ఎప్పుడు తెలుస్తాయి? పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు. పెద్ద మేడ దంచుతుంది వాకలై శనోదులు చేయి పని చేసే దానిలాగా. అది కనుక సరిగ్గా లేకపోతే మీరు ఇద్దరు వాయించేయండి దాన్ని. ఎందుకంటే అది కోరింది కదా. ఇట్లా కొట్టి కోలకి రావాలంటుంది. పెద్ద హాలు పెద్ద డూప్లెక్స్. ఎప్పుడు మీకు నాకు తేడా చెప్పనా? నాకు చిన్నప్పుడు ఆ మేడలో కూడా ఒక్క పర్సన్ ఉండేదాన్ని, 4 పర్సన్ మేడ. ఎక్కడైనా ఒక్కదాన్ని కుర్చీలు గిచ్చులు కూడా తీసుకుని వాకింగ్ కూడా ఇక్కడే బయట తిరిగినా ఈ ఖాళీలోనే తిరుగుతూ ఉంటాను. ఎలా గోలెత్తిపోతుందో అమ్మ. అప్పుడు తెలియలేదు, ఏదో పెద్ద మేడ నాకు కావాలనుకున్నాను. కోరిక వల్ల క్రోధం కలుగును, క్రోధం వల్ల విస్మృతి కలుగును, విస్మృతి వల్ల బుద్ధి నాశనం, సర్వనాశనం. శ్రద్ధగా వినుమోయి యోచింపాలేలా. అది ఎలా అంటేనమ్మా అలా కాదు. నాకు ఉండినేమో కోరిక. పెద్దిల్లే పుట్టినప్పుడు ఉండేటప్పటికి ఏమైంది? కేకేయాలంటే ఇక్కడి నుంచి అక్కడ కేకేయాలి. ఆ పాలేరులో కేకేయాలి. ఆ సావిళ్ళు, ఆ వాకలు, అదే పెద్ద గొంతు అలవాటు. నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాం. నాకు నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే రాదు. మేము ఎలా ఉంది? మెత్తగా నిన్ను ఎలా చూస్తుంది? ఇలాగ పెట్టు. దాన్ని అడగాలి పప్పుకోవడం. గోల్డ్ చదువుకున్నాడు మీరు అందరూ. గోల్డ్ చెప్పండి. నేను చూసి మేము ముచ్చట పడుతున్నాం. చాలా ఆనందం. అమ్మ సద్వస్తు మన దగ్గరికి వచ్చింది. దాని యొక్క సంస్కారం దీని ఇంటికి వచ్చింది. పిల్లోడు బంగారం. ఈ సంస్కారం వల్ల ఎలా ఉంటుంది? వాళ్ళు జన్మ లేకుండా ఉంటారు. అవునా కదా? జన్మలేని స్థితి చక్కటి అదృష్టం లేదు. దాతకు దూరమైనా దారి చూపించింది కదా తిప్ప. ఏమే నీకు జనన మరణ దుఃఖ ప్రవాహంలో పడకుండా దారి చూపించిందా లేదా? మీ అత్తరు దారి తిప్ప. ఆ తిప్ప దారి చూపించింది. మీ ఊరు ఉన్న మెయిన్ రోడ్డు భీమవరాన్ని కాదు, చుట్టుపక్కల ఎక్కడా లేదు. అంత బాగుంది మీ ఊరు. మంచి ఏ క్లాస్గా ఉంది. మీ ఊరు అలా ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంత అందరినీ అడిగాను చెప్పి మాట్లాడి హాయిగా ఉందా లేదా? ఇంత ఫ్రీ నీకు ఎలా వచ్చింది? ఆధ్యాత్మికమైన అత్తగారు ఉండబట్టే కదా నీకు. 2 చేతులు కలిపితేనే తప్పట్లు. నీకు ఆ మంచి మనసు ఉంది కాబట్టి అర్థం చేస్తుంది. అర్థమైందా? మీ ఆయన తిట్టినా
ఆయన అంతే అత్తయ్య, మీ అబ్బాయి అంతే అనే స్థితిలో చెప్పేసుకుంటున్నారు, గొడగొడలాడతారు. అవునా? అవునమ్మా. చెప్పేసుకుంటున్నారు కదా, ఏదో నీ మీదే చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఎందుకో తెలిసి ఎంత బాగా నువ్వు అమ్మని చూసినా పెళ్ళాన్ని చూసినా ఇదంతా మాయా మాయా, ఎంత చూసినా నీ మీదే చెప్పుకుంటారు. మాయా మాయా మాయా, మోహం మోహం మోహం. అర్థమైందా? వీళ్ళిద్దరికి మోహం లేక ఆయన అంతే అని ఇది, మా అబ్బాయి ఇంతే అని ఇది సరిపెట్టేసుకుంది. నీ మీదకి యుద్ధానికి రావట్లేదు. కారణం వీళ్ళిద్దరు జ్ఞానం గురించి. నువ్వు ఆ రామకృష్ణతో ఉన్నా వీళ్ళిద్దరూ నీ పూజకి అందిస్తున్నావా మహానుభావ? అన్ని చెప్తా చెప్పే కొంచెం తగ్గాడు. కొద్ది తగ్గాడా? చాలా ఆనందం. శాదత్వం పూజల వల్ల లాభం లేదు, నీకు వచ్చిదే వస్తుంది, రాంది రాదు. నువ్వు ఆత్మ అన్నానుకో సచ్చి వరకు సుఖం. మీ ఆవిడ, మీ అమ్మ, మీ ఇంట్లో అందరూ ఒకే మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ మార్గంతో నీ పిల్లలు కూడా అలాగే పూజలు చేయించు, అన్నీ చేయించు, ఏది మానక్కర్లేదు. అన్నీ చేస్తూ వింటూ చూస్తూ శాదత్వం తగ్గించుకుంటూ సార్, దేహభావం వీడితే సార్. అంతేకానమ్మా ఏది మానక్కర్లేదు. ఈ దేహం నేను కాదు, నేను దేవుణ్ణి, నాలో ఉన్నాడు దేవుడు అన్న భావంతో ఉంటే చాలు. అలా నువ్వు ఏది మానట్లేదు. మన ఇంట్లో వంట వండుకోవట్లేదా? గ్యాస్ పై వెలిగించుకుని వంట వండుకోవట్లేదా? ఈ అగ్నిహోత్రుడు మనలో ఉన్నోడికి. అలాగే మన ఇంట్లో దీపం పెట్టాం, అన్నీ మామూలుగా చెయ్యి. విపరీతమైన శాదత్వం తగ్గించుకోవటమే ఇక్కడ చెప్పి మార్గం. అంతేకాని పూజలు మానకండి, వ్రతాలు మానకండి, ఎక్కడికి వెళ్ళటం మానకండి, ఏమి మానమని ఇక్కడ చెప్పం. దేహాభిమానాన్ని మానమంట. అర్థమైందా? ఇక్కడ సబ్జెక్ట్ అంతా ఏంటి? దేహం మీద మోహాన్ని వేడమంటామే కానీ ఏది మానితే కుదురుతుందే? ఈ మనలో జ్యోతి, మన ఇంట్లో దీపం పెట్టుకుంటాం, అదే జ్యోతి కదా. ఈ అభిమానాన్ని మానమంట, అహంకారం మమకారాన్ని మానమంట. నేను 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 అని అర్థం ఉంటుంది, నాది 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 అంటుంది. ఈ రెండు బంధాల నుండి తప్పించుకోమన్నాం కానీ అన్నీ మామూలుగా చేసుకోవాలి. అది ఇక్కడ మనం చెప్పుకునే సబ్జెక్ట్. అర్థమైందా? ఏది మానక్కర్లేదు, ఏది కూడా తలంపు మాత్రంగా. మనం చెడ్డకి ఎలాగే జ్ఞానం అలవాటైక చెడ్డ పనులు చేయం, చెడ్డ ఆలోచించం, చెడ్డ గురించి వినం కూడా. అర్థమైందా? అన్నీ బ్రహ్మమే, ఎందుకుంటామే? చెడ్డ తలం పెంచుకొస్తుంది రాదు మనకి. అంతా మంచి చెప్తాం, మంచిగా చెప్తాం. ఆ మంచి మనకి ఈవేళ జీవన్ముక్తిగా ఉంచుతాం, జీవించుండగా ముక్తి. ఎంత రిలాక్స్గా ఉంటున్నామమ్మా, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఇదంతా ఎవరిదే? ఆత్మతత్వం తెలుసుకున్న ప్రతి వాడు ఆత్మే నేను అన్న భావంతో ఉన్నవాడికే ఈ అదృష్టం. దేహం నేను నాది అనుకునేవాడికి జన్మలు ఖాయం. 14 లోకాల్లో ఏదో లోకంలో తిరుగుతానండి. ఒకసేపు దండం పెట్టేసి, దండం పెట్టేస్తే అయిపోతుందండి. మనలో ఉన్న ఆత్మ ఆఖరి వరకు దీనికి ఈ ఆత్మకే కదా ఈ దేహాలు ధరించు. ఇప్పుడు ఈ దేహాన్ని ధరించు, అంతకుముందు అనేక దేహాలు, అంతే కదా. అవునా? మాట్లాడు, పర్వాలేదు కదా, నువ్వు మాట్లాడరా. ఇప్పటి చదువుకున్నాడు కదా, తెగ చదివించింది మీ అత్తగారు కష్టపడి. అటు మామగారిని చూసుకుంటా, ఇటు పిల్లల్ని చూసుకుంటా బాగానే అన్నారమ్మా. చాలా కష్టపడ్డారు. మీ తోటికోడలో బాగా అందరికీ బ్రహ్మాత్మ. గట్టిగా చెప్పు. మెడిటేషన్ ఏం చేసుకున్నామమ్మా? మెడిటేషన్లో ఏం చేసుకున్నాం? దగ్గర పెట్టుకోలేదు, చొక్కా పెట్టుకోలేదంటా. చదువుకున్నాడు ఇమే పెట్టు, ఆ చొక్కాగా పెట్టి వీడి అనుభవం అందరికీ తెలియాలి. పెట్టుకో,
మాట్లాడు అంతంత చదివించి క్యారేజీలు పెట్టి దారితెట్టు నుంచి భీమవరం మకం వచ్చి అక్కర్లేదు ముద్దగా పెట్టుకోవట్లేదు అదే మాట. మళ్ళీ టైం టేబుల్ కూడానా అదే మరి. నేను మహా ఏమేమి ఆయన చెడుగుణాలు నువ్వు దానికే దండం పెట్టు. మంచి పిల్లలు మంచి మనసు చెప్పు. తర్వాత చేయలేదు 1 year 2 years చేసిందండి. తర్వాత ఇప్పుడు మీ అల్లుడు గారు మోహన్ గారు బహుమతిని బట్టి ఆడు మారితే మారాలి. ఆడికి శరత్వం పూజలు కొంత తగ్గుతుంటే మీరు అందరూ సుఖపడతారు. అంటే పూజ చేయొద్దని కాదు, దాంట్లో రజోగుణం కూడా వచ్చేస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. బాగా పూజ చేస్తున్నాడు, అమ్మవారికి పయనించిన వరకు డబ్బులు దండ వేసేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, నేను కాబట్టి డబ్బులు దండ వేసాను అమ్మగారికి అంటాడు. ఆ డబ్బులు ఆడికి పంచిపెట్టుకుంటాడు, ఆడే తింటాడు. చెప్పు అంటే రజోగుణం వచ్చేస్తుందని నేను అంటున్నానే కానీ హేళన మాత్రం కాదు. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. అమ్మ రోజు శాంపిల్ పువ్వు డైలీ పూసుకొచ్చి అమ్మ దగ్గర 9 రోజులు దసరాకు డైలీ పువ్వు పెట్టేవారంట. అల్లుడు 9 రోజులు కలవగొడ్లో పూజలు చేశారమ్మ. అయితే ఓ రోజున చెట్టు మించి పడిపోయారు. ఆ చిటారుకొమ్మ పువ్వు పెట్టి అప్పుడు అనిపించిందండి, అమ్మ నన్ను రోజు పూసుకొచ్చి అక్కడ పెట్టమందా, లేదు కదా, నేనే కావాలని ఎక్కి నా కళ్ళకి వేడికి నేను చూసుకోవాలని కట్టినాను అమ్మ. చూసా అన్న మాటకి దీనికి సరిపోయిందా లేదా? ఆడికి ఆడుతున్న గుణం కానీ అమ్మవారు అలా చెప్పిందా? సరిపోయిందా లేదా? ఇప్పుడు డబ్బులు దండాని అనిపించేది బ్రహ్మం, సంపంగు సరిపోయిందా లేదా అనేసి ఏదైనా బ్రహ్మంలోనే వస్తాయా ఇదంతా బ్రహ్మం చెప్పినా ఎండే. అమ్మ మళ్ళీ మళ్ళీ బ్రహ్మ అంటాడు, మళ్ళీ పెళ్ళం చెప్పింది అంటాడు కదా. నీకు అర్థమైందా? పెళ్ళం ఏం చెప్పినా చేసేస్తున్నాడు మోహన్. ఆ బ్రహ్మం కూడా పెళ్ళం చెప్పింది వినేస్తాడు. ఎందుకంటే ఆడు మంచి పిల్లడు, నీ కొడుకు మంచి, వాళ్ళు అల్లుడు కూతురు అందరూ మంచి. అందు గురించి ఆ మంచి ఏం చెప్తుంది, తప్పనిసరిగా అందరూ పరమాత్మగా ఉండగలుగుతారు. కుటుంబం అందరూ జీవన్ముక్త స్థితిలో ఉన్నారు. మంచి అనేది ఎప్పుడైతే ఉందో ఆ మంచి సర్వవ్యాపకంగా ఆటోమేటిక్గా మంచి. చెడు ఉన్న చోట ఎంత నువ్వు చూడు, ఎంత మంచి విత్తనమైనా సరైన చోటకి వెళ్ళలేదనుకో ఇంకా అంతే, 2 చేతులు తప్పట్టు. భజన చేయాలంటే 2 చేతులు కలిపితేనే కదా భజన. ఆ మంచిని మంచిగా అలా ఉంచుకుంటా దేహాలుగా మీరు పరమాత్మ మెరుగు. చెప్పండి, ధ్యానం ఎంతవరకు ఉంది? అదే నీ తగలయా 24 గంటలు నువ్వు దాంట్లోనే ఉన్నావురా. అప్పుడు తెలియక కొంతసేపు ఉన్నాను అనుకున్నావు. ఇగో ఈ బ్రహ్మంలోనే ఉన్నావు. ఇదే మీ తాతలోనే ఈ బ్రహ్మే ఉంది. మీ అక్కింటిన దేవాలన్న అదే ఉంది. మీకు భోజనాలు పెడుతుందేమో అది. మీ అక్క పెడుతుంది, వెళ్ళిపోతారా? చెప్పండి. అక్కడ ఇక్కడ ఎక్కడైనా బ్రహ్మమే ఉంది. టైము ఎవరికిరా? నీ దేహానికి నీ మనసుకి అనిపిస్తావు. నేను 1/2 అవరే చేసుకున్నాను, అలారం పెట్టుకుని కూర్చుని ఉంటావు. అలాగే అనివ్వడమ్మా ఫస్ట్ లో. అమ్మ నేను అలా కూర్చుంటే నాకు ఏదో భయంకరంగా ఉందని ఇంకోటి. అప్పుడు మీరు అన్నారు కదా, నువ్వు ధ్యానాలు అయ్యొద్దమ్మా, సంసారం చేసుకో, పెళ్లి చేసుకున్నావు, శుభ్రంగా పెళ్లి చేసుకుని హాయిగా ఉంటుంది. ఏమంతా స్వామీజీ చూసుకో అమ్మా. ఇంకప్పటి నుంచి అది అలా మొదలుపెట్టి నేను అరగంట గంట అంటే ఆయన ఏదో చెప్తా అంటే అదే అనేసి అనుకున్నాడు. మీరు చెప్పిన కాడి నుంచి ఇంకా ధ్యానం పొగలుతావు, చక్కగా అందరినీ బ్రహ్మంగా చూస్తావు. నీ దేహం కాదు, నువ్వు దేవుడివే అని తెలుసుకున్నావు. నీకు ఎంత రిలాక్స్ రా. రకరకాలు చెప్పింది అన్నామనుకో, ఎక్కడ పడాలో అక్కడ ఎలా పడ్డాడో మోహన్ అలాగే ఉంటావు. మోహన్కి వేళ H1 న్యూస్ డివోషనల్ లో చూడమని చెప్పి, అన్ని H1 న్యూస్ డివోషనల్ లో
ఆడు ఇంజనీర్ చంపేస్తాం చూడమని. నీ చెల్లుళ్ళు అందరూ పెద్ద పెద్ద ఇంజనీర్లు. వై నువ్వు పెద్ద చదువు. మీరు హెచ్వన్ న్యూస్ డివోషనల్ రోజు చూస్తారా? సంసారం హాయ్, మీ దేహ సంబంధం అందరితోటి హాయ్, ఎవరితో దెబ్బలాట ఉండదో, మీ ఊళ్ళోని ప్రపంచంలో దెబ్బలాట ఉండదో, అంతా నువ్వే అనుకుంటే అంతా మీ కుటుంబాలన్నీ హాయిగా ఉంటాయరా. హెచ్వన్ న్యూస్ డివోషనల్ చూడమంటు వినిపించిందా? అసలు నడితే తెలియకుండా ఏదో యూట్యూబ్లో ఉందని చూస్తే అది ఎంతో వరకు ఆగింది. తప్పులేదు, వారందరూ మహానుభావులు. నీ సంస్కారం బట్టి అది అందింది. అర్థమైందా? నీ సంస్కారం ఆత్మతత్వం. వీళ్ళందరూ భేదాలు వేశారు చిన్నప్పటి నుంచి. మామ మామ అనేవాడు. రాదా ఆత్మతత్వం రాక మధ్యలో ఆ యొక్క ఎండమావులది వదిలేస్తాం. తప్పదరా, చిన్నప్పటి నుంచి మనం ఏ ధ్యాసలో ఉంటాము అదే వస్తుంది. దేహాభిమానం వీటితో చాలే. దేహం నేను కాదు, నేను పరమాత్మని, నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించిన అనంతుడు నేను. ఆ అసలు నేనుతో ఉండటమే జ్ఞానం. నువ్వు బస్తీలు కుస్తీలు ఏమక్కర్లేదు, ఎడకల్లోడు నీ పనులు నువ్వు చేసుకుని హాయిగా. మీరు చెప్పాక చేయట్లేదు. శాదార్థం కూడా పోయిందమ్మా. గుడికి ఎంత ఇంత ఎంత పట్టుకెళ్ళా ఏమీ లేదమ్మా. లేకపోతే దండం పెట్టుకొచ్చాడు. ఇంకా తృప్తిగా ఉందమ్మా. తృప్తిగా ఉన్నాడు, చాలా ఆనందం. మళ్ళీ కూడా ఇబ్బంది పెట్టట్లేదు కదా. అయ్యి బాబాయ్ మామూలు ఇబ్బంది కాదు. అంటే మీ శాదత్వం ఎంతలో ఇబ్బంది పెట్టేస్తుంది ఇంట్లో. ఆ కొబ్బరికాయ కొట్టాలో చచ్చిపోతాడు. నిజంగా ఊరు వెళ్ళామనుకోలే. చాలా పరమాత్మ దైవం. పుస్తకం చదువుకో. 2 ఇంగ్లీష్ పుస్తకం కూడా చదువు, తెలుగు చదువుకో, హిందీ చదువుకో. హిందీ ఇంగ్లీషు తెలుగు చదువు. మనకి ఇవే కదా భాషలు. 2 ఈ జ్ఞానం పుస్తకాలు కొడుతుంది. ఇగో అది భగవద్గీత చదువుకుందంట. ఆ బొడ్డోడిని హెచ్వన్ న్యూస్ చూపించవా? అలాంటి పిల్లలు పుడతారు. ఇసుక ఇటు జ్ఞానం ఇటాడు జీవన విధానం కరెక్ట్గా మంచి పిల్లలు పుట్టారు. మంచి పిల్లలు పుట్టారనుకో చక్కగా ఆధ్యాత్మికంగా వాళ్ళు సుఖపడతారు, వ్యవహారంగా కూడా సుఖపడతారు. ఎందుకంటే వాళ్ళు చదువుకుని చక్కగా ఉద్యోగస్తులు అయ్యి అవ్వాలి కదా. వీటి జ్ఞానంతో ఉండగలుగుతారు. అర్థమైందా? 2 చేయగలుగుతారు. ఇటు ఈ చదువు, ఇటు జ్ఞానం చదువు. 2 చదువుకుంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఆ సీరియల్లో ఆ సచ్చి పుట్టిని అనుకో గొడవలేదు. నాకు ఈ టీవీ పీకేద్దామంటే నా పిల్లవాడు పెట్టేసి ఏడాదికి ఒక్కటే. అంటే మంచి వినాలి, మంచి చూడాలి, మంచి మాట్లాడాలి. అప్పుడు మంచి పిల్లలుగా పుడతారు. మిగిలిన ఒంటి మీద అది వేరు. మనం చేసే పని మాత్రం చేయాలి. పరమాత్మ మనం మిగలటానికి మన కుటుంబీకులే కదా మన సాకారం. చూడి దేహం ఉంది. దేహం కన్ను ముఖ్యమా, చెవు ముఖ్యమా, నోరు ముఖ్యమా, ముక్కు ముఖ్యమా అంటే కాళ్ళు ముఖ్యమా, చేతులు ముఖ్యం అంటే పొట్ట ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమే. అన్నీ పరమాత్మే. ఈ బొమ్మను తయారు చేశాడు. కళ్ళు చూస్తాయి ఏనో కదా, చెవులు ముఖ్యమే కదా, చెవులు అంటాయి, నోరు మాట్లాడదు కదా, ఇది ముఖ్యమే కదా. అన్నీ బ్రహ్మే. బ్రహ్మములో ఇదే. ఎక్కడుంటే అక్కడ ఆనందో బ్రహ్మ. నెగిటివ్ థాట్స్ తెచ్చుకోకండి. వినిపించిందా? సీరియల్ చూసి నెగిటివ్ తెచ్చుకోకండి. చూడకపోతే ఆనందం. ఎందుకంటే నెగిటివ్ వచ్చేస్తుందమ్మా. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అలా హింస పెట్టేస్తా పెట్టేస్తున్నారు. ఇటువంటి దురంతకం టీవీ తీయించేయడం అల్లుడమ్మ. చాలా ఏమన్నంటే అంటే సీరియల్ చూసి ముందు వెళ్ళాలి నేర్చుకోవడానికి. ఆడు ఎందుకంటే జ్ఞానం కదా, బాగా మంచి పని చేసేది వాళ్ళు. ఎందువల్ల అమ్మా హాయిగా ఉన్న కుటుంబాన్ని హాయిగా ఉంచుకోండి. దాంట్లో భక్తి ఉంటుంది. భక్తి చూస్తున్నాం అంటున్నారు. కొంతసేపు మళ్ళీ టీవీ అంతా 24 గంటలు సీరియల్ చూస్తున్నారు. రాత్రి 11, 12 ఏమైనా కోరుకుంటాయి.
సీరియల్ ఈవేళ చూడకపోతే రేపొద్దు, అయ్యో వారం రోజులు చూడకపోతే ల్యాప్టాప్లో వారం రోజులు చూసేస్తున్నారు. ల్యాప్టాప్లో మొన్న నేను చూసాను పాపం, వారం రోజులు టూర్కి వెళ్ళలేదు, వారం రోజులే చూసేస్తున్నారు. ఇంకా రాత్రి వాళ్ళు ఏసీ వేసుకుని వారం రోజులు చూసారు. అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది? అమ్మా చెడు నేర్చుకోవద్దమ్మా, ఉన్నది చాలు మనకి. మనం పరమాత్మగా మిగలటమే మనం ధ్యేయంగా పెట్టుకోవాలి. మనం ఉన్నది బ్రహ్మంగా ఉండటమే అమ్మా. ఈ ఆస్తులు ఈ ఎంతవరకు మన ఒంటి మీద అంతవరకు అలాగే ఉంటుంది. మన ఆయువు ఎంతవరకుని ఒంటి మీద ఎంతవరకు ఉందో అంతవరకు. ఆయుర్దాయం ఉన్నంత కాలం ఆనందో బ్రహ్మగా ఉండాలి. ఆనందం మనలో ఉందే, ఆనందం మనలో ఉందే. ఆనందం ఎక్కడ ఉందనుకున్నావే? నీళ్ళు శుభ్రంలో ఉందనుకున్నావు. 1 గంట వరకునే వంట వండుతాను, చట్టు బాగా తిట్టి తీసుకొచ్చారు. మన నుంచి అప్పటి నుంచి వచ్చేస్తాను, నాకు 1 గంట వరకు పని అవ్వదండి అని చెప్పింది. 1 గంట వరకు పని అవ్వదండి. అర్థమైందా? ఇప్పుడు మరి పని ఎలా అవుతుంది? సంస్కారం. ఇక్కడ సత్సంగం జరుగుతుంది, నిన్నేళ్ళ నుంచో తెలుసు. ఇక్కడ ఏదో బలవంతంగా శ్లోకాన్ని నేర్పిస్తానని అంటే రాలేదంట, ఇలా మామూలు భాషను తెలియలేదంట. ఇప్పుడు ఆనందో బ్రహ్మగా పడి అంటే ముందు భయం ఉంటుందరా, ఈ మనసు కదా, మనసుకు భయం భయం భయం. ఏమో మనం నేర్చుకోగలమో లేదు. ముందు అదురు అంటే దేహభావన ఉండబట్టి, దేహభావన అన్ని జన్మల నుంచి ఉండటం అలవాటైపోయి, మరి ఇక్కడికి వచ్చే వరకు మీకు తెలియదు కదా దేహం నేను కాదని. నాకు ఆ పుస్తకంలోదే తెలియబట్టదు. అలా మనకు తెలుసున్నది తెలియజేయచ్చు. ఇక్కడ మనం చక్కగా సంసారంలో కదా, అందరూ ఎంత రిలాక్స్గా ఉంటున్నామంటే, కుటుంబాలు ఎంత హాయిగా ఉంటున్నాయంటే, అసలు ఒకరి మీద ఒకరికి ఒక మాట ఉందా? అసలు ఏ భావనలు ఉండవు, ప్రపంచం గొడవలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. అందరినీ దేవుడిగా మరి నా పిల్లల్ని అలాగే చూస్తున్నాను, ఇంట్లో భర్తని అలాగే చూస్తున్నాను, అత్తమామలేంటి, ఆడపడుచులేంటి, మరుదులేంటి, పుట్టిన దగ్గర అన్నలు వదినలు అక్కలు చెల్లెలు అందరినీ అలాగే చూస్తున్నాను, ఇక్కడ అలాగే చూస్తున్నాను. ఇప్పుడు పిల్లలు అందరినీ అలాగే చూస్తున్నాను, మిమ్మల్ని అలాగే చూస్తున్నాను. ఎందువల్ల ఉన్నది నేనే అన్నాక ఇంకా మీరు వేరు నేను వేరు ఎలా అవుతామే చెప్పండి? నేనెంత 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 అలాగా చైతన్యం, అలా చైతన్యం. మరి ఆ చిన్నప్పుడే స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి నాలుగు వచ్చేసి, మా బాబాయ్ జ్ఞాని కాబట్టి మా బాబాయ్ అని ఎందుకంటున్నాను, అర్థమైందా? ఆయన ద్వారా నాకు అంతే కదండి, శ్రద్ధ క్రమశిక్షణ అన్నీ ఇంట్లోనే కదా వచ్చు. అమ్మ సేవ మంచితనం ఇవన్నీ కదా, స్వార్థాలు గేర్థాలు ఏమి నేర్చుకోక ఇంత రిలాక్స్గా ఉంటున్నాను. మీ అత్తను ఎలాగ ప్రేమించాను, నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను లేదా? ఎవరైనా ఒకటేనే, అర్థమైందా? నువ్వు మళ్ళీ నీ పిల్లలకి మళ్ళీ అత్తగారు అవుతావు, అల్లుడికైనా వాళ్ళకైనా. అలా ఇంతే తరతరాలు జరుగుతూ ఉంటాయి. మన లక్ష్యం ఏంటి? పరమాత్మే నేను, పరమాత్మే నేను, నిత్యంత నిత్యంత. మిగిలిన వ్యవహారం నాకు అనవసరం. మీ ఇంటి వ్యవహారం మీది, ఈ దేహంతో ఇంటి వ్యవహారం దేహం. అవునా? ఒకళ్ళే ఒకళ్ళకి రావు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి రాదు, ఎవరింట్లో పద్ధతి ఆడదు. అందు గురించి మనం అందరికీ ఒకటే ఆత్మ, దేహం నేను కాదు అనుకోవటం, ఒకే ఆత్మ అందరిలో అంతలా ఉందనుకోవటం, ఇంతే, ఇంకేమీ లేదు. ఎవరి వ్యవహారం వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి సుఖాలు వాళ్ళే, ఎవరి కష్టాలు వాళ్ళే. ఇదిగో ఇదేముందో లోపల రాసి ఉంటుంది, అయ్యే జరుగుతుంది. అసలు దేని ఎందు ఏముండదరా, అలా హాయిగా విషయాలు రావు, మాట్లాడటానికి ఏమున్నాయే, వింతలు ఏమున్నాయి, విడ్డూరాలు ఏమున్నాయి,
మాటే ఉందే. ఏం చేసేస్తాము? ఎవరిని ఉద్ధరించేస్తున్నాం? ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటేనే అందరినీ ఉద్ధరించగలుగుతావు. అంటే ఇప్పుడు నన్ను నేను ఉద్ధరించుకుంటున్నా. మీరు అడిగినా మీకు ఈ సుఖమే అసలైన సుఖం చెప్పగలుగుతున్నాను. అవునా? మీరెవరో నేనే, నేనెవరో మీరే. మనం అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఏకాత్మస్వరూపం. హాయ్ అంటే హాయ్, హాయ్ అంటే హాయ్. బ్రహ్మాత్మ పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం.